15వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నూట 5వ కీర్తన 15వ వచనం నుండి 22 వరకు మనం చదువుకుందాం. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేశం మీదకి ఆయన కరువు రప్పించెను. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. యోసేపు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతనికి పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతను విడిపించాను. ప్రజలను ఏడినవాడు అతన్ని విడుదల చేశాను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానుడిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించాను. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, చదవబడిన ఒక వాక్య భాగము దీవించండి, ఆశీర్వదించండి. ఆయన గత రాత్రి అద్భుతమైన కూటాన్ని మీరు మాకు ఇచ్చారు. మేమందరము నీ రాజ్యములో వారసులుగా ఉండడానికి మీరు పిలుచుకున్నారు దేవా. ఈ ఉదయ కాలంలో తిరిగి మరలా నీ మందిరములో మేమందరం కలుసుకుని దేవా ఆరాధించడానికి, స్తుతించడానికి, సాక్ష్యం ఇచ్చి మయంపరచడానికి, మీరు మాకు ఇచ్చిన వాటిలో మీకు కానుకలుగాను దశభాగం సమర్పించుకోవడానికి ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఇవన్నీ ముగించుకుని చదవబడిన వాక్యం వద్దకు వచ్చి ఉన్నాం ప్రభువా. ఈ వాక్యం మీరు ఆశీర్వదించండి నైనా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అల్పుడుని దాసుడును, ఎన్నిక లేనివాడును, ఒట్టువాడును, చెప్పుకోదగిన ఏ మంచితనం లేనివాడును దేవా నీ సహాయం కొరకు చూస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపండి, సహాయం చేయండి దేవా. నీ సంగమునకు ప్రజలకు ఉపయోగపడే మాటలు అనుగ్రహించండి. మహిమ తెచ్చుకో ప్రభువా. కృప చూపమని, దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. మీరు కూర్చున్నాక మరొక వాక్యాన్ని చదవగోరుతున్నాను. అది అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము మనకి మూల వాక్యం ఇదే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని మందిరములో, దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియపరచవలని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుడి వాక్యం దీవించునుగాక. దేవుని మందిరములో జనులు ఎలా ప్రవర్తించాలి అనే దానికోసం మనం మాట్లాడుకుంటున్నాం. గత వారంలో దీన్ని మనం ప్రారంభించాం. దేవుని మహిమ కలుగాక. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆల్మోస్ట్ చర్చ అంతా నింపబడి ఉంది. మీ ప్రార్థనలు చాలా ఫలిస్తున్నాయి. నిజంగా దేవుడు మనతో ఉన్నాడని తన వాక్యం ద్వారా రుజుపరుచుకున్నాడు. ప్రభు నాన్న మహిమ కలుగాక. అయితే ఈ ఉదయకాలంలో మనము రెండో భాగానికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తున్నాడు తిమోతికి. తిమోతి ఎవరంటే సంఘ కాపరి ఉన్నాడు. సంఘ కాపరికి ఒక సువార్తికుడు, లేకపోతే ఒక అపోస్తుడు, లేకపోతే పంపబడినటువంటి ప్రవక్త పౌలు గారు ఎఫెసు సంఘానికి మొదటి దూతగా ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన ప్రత్యక్షతలు, వాక్యాలు తీసుకుని
ఆయన ఆయా సంఘాలు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాడు. పౌలు గారి గురించి మనం చెప్పాలంటే అతను బెన్యమీను గోత్రం చెందినవాడు. 8వ సంవత్సరంలోనే 8వ రోజునే సున్నతి పొందినవాడు. ధర్మశాస్త్రం అంతా ఎరిగినవాడు. అంతేకాదు గమాలియేలు అనేటువంటి మాస్టర్ దగ్గర అన్నీ నేర్చుకున్నటువంటి వ్యక్తి. అయినను అతనికి నేర్చుకునేది ఏది ఉపయోగపడలేదు. తాను నేర్చుకున్న దాన్ని ఏ విధంగా ఉపయోగించాడంటే, ఆనాటి అపోస్తలులు శిష్యులు అంటే యేసుప్రభు ఆరోహణమైన తర్వాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత సంఘము అపోస్తలుల ద్వారా స్థాపించబడి వెళ్తున్న సమయంలో, అపోస్తలుల కాలములో వారి మధ్య దేవుడు అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేసుకుంటూ వాక్యాన్ని రుజుపరుచుకుంటూ అనేకుల్ని బాగు చేస్తూ అనేకుల్ని తన రాజ్యంలో తీసుకొస్తున్న కాలం, సంఖ్య విస్తరించిన కాలం, వీళ్ళంతా ఇంటింట కూడుకుంటూ ఆరాధిస్తున్న కాలం. సౌలుగా ఉన్న ఆయన వెళ్ళి నేర్చుకుని తిరిగి వచ్చేసరికి క్రీస్తు చనిపోవటం, సమాధి చేయబడటం, లేపబడటం, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ సంఘం పొందుకుంటాం, ఇశ్రాయేలు ప్రజల మధ్య, యూదుల మధ్య సువార్త ముందుకు వెళ్ళటం, క్రీస్తు వారి మధ్య అద్భుతాలు చేయటం, అదృశ్యంగా ఉండి వారికి వెనక్కుండి దేవుడు వాక్యాన్ని స్థిరపరచడం, ఇదంతా కూడా జరుగుతున్న సమయంలో అనేక గొప్ప వ్యక్తులు కూడా తమ ఆచారాలు, విగ్రహాలు విడిచిపెట్టి అపోస్తల బోధన వెంబడించేటువంటి సంఖ్యాకాలం. ఇలా విస్తారంగా జనమంతా కూడా యోధా సమాజాల్లోంచి బయటకు వచ్చేసి, మీకు అర్థమవుతుందండి, యోధా సమాజాల్లోంచి వారు బయటకు వచ్చేసారు. వారు ఎందుకు బయటకు వచ్చారంటే, యోధా సమాజాలు ఆయా బోధకులు ఏం చెప్పారంటే యేసుక్రీస్తుని దయ్యమని బోధించారు, అతడు అబద్ధాన్ని బోధించారు. యేసుక్రీస్తు మీద వారు నిందలు, అవమానాలు వేసి ఆయన వద్దకు రాకుండా జనుల్ని సంఘాల్లో బంధించారు. ఒక మాట చెప్పాలంటే వారి ఆచారాలతో, ధర్మశాస్త్రంతోనే బంధించారు. మెస్సియా అట్లా రాడు, ఇలా ఏ రోజు నుంచి వస్తాడు అని వారు చెప్పారు. ఇంకా మెస్సియా పైనుంచి దూతగణములతో ఘనముగా వస్తాడు, అదిగో అతడు ఎక్కడ పుట్టాడంటే గలిలయ అనే ప్రాంతంలో నజరేత్ అనే రెడ్ లైట్ ఏరియా, ఒక వ్యభిచార భయంకర దేశంలో గ్రామంలో పుట్టాడు అని యేసుక్రీస్తు మీద వాళ్ళు ఎందుకు ఈ నేరారోపణ చేస్తున్నారంటే, వాస్తవానికి ఆయనలో ఏ తప్పు లేదు, అది మనం ఎరిగిన విషయమే. ఆయన్ని ఎందుకు వారు చెడ్డగా చేస్తారంటే, ఈ సమాజానికి వారు అది బోధించకపోతే ఈ సమాజం, యోధా సంఘాల్లో ప్రజలు నిలబడరు. వారు నిలుపుకోవడానికి ఆయన్ని చెడ్డగా చేస్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా మంచి అవడానికి ఇంకొకటి చెడ్డ చేస్తాడు, అది స్వభావం, మానవ స్వభావం. కానీ యేసుక్రీస్తు తను మంచివాడే ఉండి చెడ్డవాడు అనడానికి నిందను అనుభవించాడు. అవమానం నిర్లక్ష్య పెట్టి క్రీస్తు తన వధువు కొరకు ముందుకెళ్తూ ఉన్నాడు. మనం కొన్ని సందర్భాలు అలాగే చేయాలి. ప్రజల్లో యోధా సమాజాల్లో క్రీస్తు కోసం చెడ్డగా బోధించడం వలన జనులు గలిబిల్లైపోయి శాస్త్రుల పరిశీలన బోధలు బంధించబడ్డారు. ఈరోజు సంఘశాఖలో ప్రజలు ఎలా బంధించబడ్డారు అట్లనే బంధించబడ్డారు. సంఘశాఖలు ఏముందంటే ఆచారాలు, సిద్ధాంతాలు, పారంపర్యములు తప్ప, కల్పన కథలు, వాక్యాలు తప్ప ఈ కాలపు వాక్యం యొక్క అంచులు కూడా తాకని పరిస్థితులు ఉన్నాయి. ఆ టైంలో యేసుక్రీస్తు వారి మధ్య ఉండి అద్భుతాలు, స్వస్థతలు చేస్తూ వాక్యాన్ని రివీల్ చేస్తున్నప్పుడు దాన్ని వాక్య ప్రకారంగా గ్రహించిన వాళ్ళు మాత్రమే ధర్మశాస్త్రం అంతా చదువుతూ ఆ వధించబడిన గొర్రెపిల్ల ఎవరో గుర్తించుచు, యెషయా చెప్పిన ఆ యొక్క ఇమ్మానీయులు ఎవరో గుర్తించుచు, యెషయా చెప్పిన కన్యమేరిద్దరు జన్మించిన వ్యక్తి ఎవరో గుర్తించుచు, యెషయా ప్రవక్తలు ఆ ప్రవక్తలందరూ ఏం చెప్పారో ఆ ప్రవచనాల ప్రకారంగా ఆయన మధ్య జరగటం వారు లేఖనాలు చదువుతూ ద్వారా తెలుసుకుని, లేఖనాలను బట్టి వారు ఏం చేశారంటే ఆనాటి మత సంఘ శాఖల్ని అంటే యోధా సమాజాలను విడిచిపెట్టి నిజంగా మన ఎదురు చూసే మెస్సేయా ఇతడే అని గుర్తించి, ఎవరో చెప్తే కాదు, వారు రోజు చదివే లేఖనాల ద్వారా గుర్తించారు. యేసు మాట చెప్తాడు, నేనేమై ఉన్నానో లేఖనాలు పరిశోధించండి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి అన్నాడండి. ఎవరో చెబితే రక్షణ పొందొద్దు, ఎవరో చెబితే చర్చికి వెళ్ళొద్దు, ఎవరో చెబితే నువ్వు దానికోసం నిలబడొద్దు.
అసలు అది వాక్యంలో ఉంటే కనుక ఎవరేం చెప్పినా వినొద్దు, వాక్యం కోసం నిలబడాలి. ప్రైజ్ గాడ్. ఆయన చెప్పే ప్రతి బోధ, వచ్చే ప్రతి వాక్యము అందులో విశ్వాసం చూస్తున్నప్పుడు అవును అవును ధర్మశాస్త్ర ప్రకారంగా వచ్చిన వాడు ఇతడే, దావీదు చెప్పినట్టుగా ఉన్నాడు ఇతడు, ఇతని జీవితంలో జరిగే ప్రతిదీ లేఖనమై ఉన్నది అని గుర్తించిన ప్రతివారు వెంటనే ఏం చేశారంటే యోధా సమాధి విడిచిపెట్టి యేసుని వెంబడించి మొదలుపెట్టాడు. అప్పుడు శాస్త్రుల పరిశీలన మీద ఈ పెద్దలు యాజకులు ఏం చేశారంటే ఒక గుంపు తయారు చేశారన్నమాట. ఇంకా వాళ్ళని పాడు చేయడం మొదలుపెట్టారు. అయినా సరే వాళ్ళు ముందుకెళ్తున్నారు. చివరికి ఒక అసూయ చేతనే దేవుని కుమారుని వారు సిలివేసినట్టుగా దేవుడు చేస్తాడు కార్యం. అక్కడ ఆయన చంపటం, చనిపోవటం, సమాధి చేయబడటం దైవ చిత్తమే, తర్వాత ఆయన లేపబడటం దైవ చిత్తమే, పరిశుద్ధాత్మ పొందుకుని సంఘం వెళ్తాం దైవ చిత్తమే. ఇదంతా వాక్యానుసారంగా వెళ్తున్నప్పుడు యెషయా చెప్పాడు, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించు అన్నట్టుగా ఆ మేడగదిలో యెషయా చెప్పిన ఆ బోధను పరిశుద్ధాత్మ యొక్క ఆ సంఘములో, ఆ మొదటి జ్యేష్ఠుల సంఘములో, ఆ మూల సంఘములోనికి యెషయా చెప్పిన వాక్యం నెరవేర్చబడింది. ఆమోస్ చెప్పిన వాక్యం నెరవేర్చబడింది. వారు పరిశుద్ధాత్మ పొందుకుంటారని చెప్పినట్టుగా ఆమోస్ చెప్పినట్టుగానే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇవన్నీ చూసిన జనాంగము ఇదంతా లేఖనానుసారం జరుగుతుందని చెప్పి అంబడించడం మొదలుపెట్టారు. ఇదంతా జరుగుతుంటే అప్పుడు వచ్చాడు ఎవరు? సౌలు. నేర్చుకుని చాలా సంవత్సరాలు నేర్చుకుని వచ్చి యెహోవాకు సేవ చేద్దామని మొదలుపెట్టాడు. యెహోవాకు సేవ చేద్దామని ఆ దృక్పథంలో దేవుని పిల్లని ఇశ్రాయేల్ ప్రజలు రక్షించబడిన వారిలో ఆనాటి అపోస్తులు సహా చిన్నపిల్లల్ని, ఆ సంఘ సభ్యుల్ని బాధించడం, హింసించడం మొదలుపెట్టాడు. అర్థమవుతుందండి. ఆ పనిలో వెళ్తున్నప్పుడే దమస్కా గేట్ దగ్గర ఎవరినైతే హింసిస్తున్నాడో ఆయనే దిగొచ్చేసాడు. సంఘాన్ని హింసిస్తుంటే ప్రభువే దిగివచ్చాడు. ఈరోజు సంఘం ఎవరంటే ఆయన పిలుచుకున్న జనమే సంఘము. ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో, ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎవరినైతే ఆయన ఎన్నుకున్నాడో వారికి వాక్యాన్ని బయలుపాటుని ఖచ్చితంగా ఇస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, వారితో ఉంటాడండి ఆయన. ఆ దమస్కు దగ్గర బయలుపరుచుకున్నాడు తంతాను. ఆ రోజు ఆయన ఏ యేసుకైతే ఎదురు నిలబడ్డాడో ఆ యేసే మెస్సయ్య అని మొదలుపెట్టాడండి. దాన్ని తెలుసుకుంటే ఆయన 3 సంవత్సరాలు దమస్కాలో పట్టబడిన తర్వాత 3 సంవత్సరాలు 3 దినములు ఉపవాసంలో తర్వాత, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అతడు అరణ్యంకి వెళ్ళిపోయి అసలు పాత నిబంధన ఏంటంటే మొత్తం తిరిగేసాడండి. పాత నిబంధనలు ఉన్న ఆ ప్రవచనాలన్నిటినీ సారాంశమే ఇదిగో వీళ్ళు ఇప్పుడు దాకా చెప్పిన తప్పుడు బోధ ఏంటంటే మెస్సియా కాదని చెప్పారు. ఎవరైతే శాస్త్రుల పరిశీలు పెద్దలు యాజకులు అతడి మెస్సియా కాదని చెప్పారో అతడే మెస్సియా అని లేఖనాల ద్వారా పౌలు మొట్టమొదట ప్రత్యక్షత పొందుకున్నాడండి. అందుకే అతడు ఎఫెసు సంఘానికి దూతగా పిలువబడ్డాడండి. దేవునికి మహిమ కలుగాక. ద స్ట్రాంగ్ పర్సన్ అండి. ఆ విషయంలో, లేఖనాల విషయంలోను, ఆత్మీయ విషయంలోను, వాక్యక్రమం విషయంలోను చాలా పడుదల గలవాడు పౌలు గారండి. అప్పుడు అతడు మొదలుపెట్టాడు యేసే మెస్సయ్య, ఈయనే మెస్సయ్య అని మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగుగాక. అలా సంఘాలన్నీ కట్టబడ్డాయి అపోస్తుల ద్వారా. అపోస్తుల ద్వారా సంఘాలు కట్టబడినప్పుడు ఆ సంఘాలన్నింటినీ ఒక్కొక్కరిని దర్శించుకుంటూ వెళ్తూ మొదలుపెట్టాడు. పౌలు ప్రయాణం కోసం మీకు మనకి బైబిల్ చివరిలో పౌలు ప్రయాణం ఎక్కడెక్కడ చేశాడో ప్రదేశాలన్నీ కూడా రాయబడి ఉంటాయి. మీరు ఇంటికి పోయిన తర్వాత టైం ఉన్నప్పుడు దాన్ని చదవండి. పౌలు పై ప్రదేశాలు సంచరించవచ్చు ఆయన ఎఫెసుకు వచ్చినట్టుగా వాక్యం బోధిస్తూ ఉంది. అలా సంఘాలన్నీ దర్శించినటువంటి పౌలు ఒక ముఖ్య ప్రశ్న కూడా అయ్యాడు ఆ రోజు. ప్రైజ్ గాడ్. కానీ రాజకీయాలు చేయలేదండి ఆయన. సంఘాలు చేర్చలేదండి ఆయన. సంఘాన్ని కాపర్ని కలిపేవాడు పౌలు. సంఘంలో జనులు ప్రవర్తించాలో నేర్పించాడు పౌలు. ఎఫెసు యొక్క సంఘపు దూత పౌలు తిమోతికి బోధించాడండి. పౌలు ప్రభురాత్రి భోజనాన్ని క్రమపరిచాడు, సంఘ పెద్దలను క్రమపరిచాడు, యవనస్తుల్ని క్రమపరిచాడు, ఆరాధన క్రమపరిచాడు. వింటున్నారా? పౌలు వంకరైన ప్రతిదాన్ని వాక్యానుసారం తీసుకొచ్చి బలపరిచాడండి. కొత్త నిబంధన యొక్క 14 పత్రికలు రాసినటువంటి వాడు
అపోస్తులు విత్తుకుంటూ అపోస్తులు సంఘాల బాప్తిసం ఇచ్చుకుంటూ కట్టుకుంటూ పోతుంటే వాటిని మరలా చక్కబెట్టి వాటి స్థానంలో పెట్టిన వాడే ప్రవక్త పౌలు గారండి. ప్రవక్త ఏం చేస్తాడంటే వారి స్థానంలో సరిగ్గా ఉన్నట్లుగా బోధిస్తాడు. ప్రవక్త వర్తమానం స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది, స్థానం చూపిస్తుంది. నీ స్థానంలో నువ్వు నిలబడి నువ్వు చేసే పని ఏంటో, నీ ఎందుకోసం పిలువబడ్డావో ఆ పని కొరకు ఆ ప్రవక్త ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. సో అపోస్తుల ద్వారా సంఘాలు కట్టబడ్డాయి, కానీ క్రమం లేవు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు కొరింథీ సంఘాన్ని క్రమపరచడం మొదలుపెట్టాడు. కొరింథీ సంఘస్థులు ఎలా ఉన్నారంటే వాళ్ళ వైఖరి ఏమాత్రం కూడా బాలే. వారు చాలా భేదాలతోనూ చాలా అపహాస్యంతోనూ ఉన్నారన్నమాట. అంటే ఎదగని వారిగా ఉన్నారు. దాన్ని సరిచేయడానికి పౌలు చాలా సందర్భాల్లో దర్శించాడు. అలా సంఘాలు దర్శించిన పౌలు అనేవాడు పలానా సంఘము మీకు వందనాలు చెబుతున్నారు అనేవాడు. అసలు ఈ రోజుల్లో ఆ ఐక్యత ఉందా సంఘాల మధ్య? ఈ సంఘం వెళ్తే ఆ సంఘం వెళ్దు, ఆ సంఘం వెళ్తే ఈ సంఘం వెళ్దు. ఈ సంఘస్థులు కూడలు పెట్టుకుంటే ఆ సంఘస్థులు దారు, ఆ సంఘం కూడలు పెట్టుకుంటే ఈ సంఘస్థులు దారు. ఎక్కడెక్కడ వాళ్ళు మాత్రమే వారే కలిసి చేస్తారు తప్ప పౌలు గారు క్రైస్తవ సంఘాలన్నీ దర్శించినప్పుడు అవన్నీ కూడా ఒకే అభిప్రాయంతోనూ, ఒకే విశ్వాసముతోనూ, ఒకే ప్రత్యక్షతోనూ, ఒకే ప్రేమతోనూ నిలబడి ఉన్నాయి. ఆ మొదటి కాలంలో పౌలు కాలంలో అవన్నీ అలాగే ఉన్నాయి. నాతో ఉన్నారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ఇది అపోస్తలుల పౌలు కాలం. తర్వాత కాలం 3, 4, 5, 6, 7 7 సంఘ కాలాల్లో పౌలు గారిదండి ఇది. పౌలు గారి కాలంలో పూర్తి ప్రత్యక్షత వచ్చిందండి, పూర్తి అవగాహన వచ్చింది. సంఘం అంటే అసలు ఏమిటి, సంఘంలో జనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని సంఘం యొక్క క్రమాన్ని బోధించిన వాడే మొట్టమొదట అపోస్తలుడైన పౌలు గారండి. పౌలు తర్వాత కాలం వస్తుంది మార్టిన్, తర్వాత ఐరెనీస్, తర్వాత కొలంబో, తర్వాత మార్టిన్ లూథర్, తర్వాత జాన్ వెస్లీ, తర్వాత ఇక్కడ ఎవరండి పౌలు తర్వాత ఐరెనీస్, తర్వాత మార్టిన్, తర్వాత కొలంబో, తర్వాత మార్టిన్ లూథర్, తర్వాత జాన్ వెస్లీ, తర్వాత ఎవరండి పక్క ఆయననా? ఇంకో ఆయన వస్తాడా? ఆయనే, ప్రైజ్ ది లార్డ్, విలియం బ్రన్హం గారండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ ఎత్తబడినది ఏదైతే ఉందో ఇది పరిపూర్ణ ప్రత్యక్షత. దైవత్వం బోధించబడింది, బాప్తిజం బోధించబడింది, సంఘక్రమం బోధించబడింది, జనులు ఎలా కట్టబడాలో బోధించబడింది. అసలు క్రైస్తవ సంఘం అంటే ఏమిటో పూర్తిగా బోధించిన వాడే పౌలు గారండి. అంటే పౌలు యొక్క బోధ సంఘాన్ని పూర్తిగా స్థిరపరిచిందండి. అపోస్తులు సంఘాలు కట్టుకుంటూ పోయారు కానీ కనపరచలేకపోయారు. అపోస్తులు ఏం చేశారంటే బాప్తిజాలు ఇచ్చుకుంటూ సంఘాలు కట్టుకుంటూ ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పౌలు మరియు పౌలు కాలంలో బర్నబా, పౌలు కాలంలో పౌలు శీలలు వీళ్ళంతా కూడా తోటి సేవకులు అనమాట. వీళ్ళు వెళ్ళి ఆ సంఘాలకు వెళ్ళి స్థిరపరుస్తుండేవారు, బలపరుస్తుండేవారు. వాళ్ళు వెళ్ళి ఏం చెప్పేవారు సంఘాల్లో అంటే అపోస్తుల కార్య గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక వాక్య భాగము చూడండి, 14వ అధ్యాయము అపోస్తలుల కార్య గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనములో 21, 22 చదవండి. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియకును, అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను, అది వారు చేసే పరిచర్య, అది సంఘంలో చేర్చబడినటువంటి విశ్వాసుల్ని వారు చెదగొట్టేవారు కాదు కానీ స్థిరపరిచేవారు. ప్రభునామమున మహిమ కలుగాక. విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించాలి. ఇక్కడ శిష్యుల మనసులను దృఢపరిచేవారు. శిష్యుల మనసును దృఢపరచాలంటే పౌలు, బర్నబా, శీల లాంటి వారు సువార్త సేవ చేసేటువంటి వారు ఆ రోజుల్లో ఉన్నారండి.
అపోస్తలుడైన పేతురు, యోహానులు వీళ్ళంతా కూడా సువార్త చెప్పడం, ఆత్మలు పట్టడం, సంఘాలు కట్టడం, సంఘాలు నడిపించడం జరుగుతుండేది. కానీ ఆ తర్వాత పని ఏంటంటే ఈ సౌలు, శీలలు, బర్నబా వచ్చి ఏం చేయాలంటే ఆల్రెడీ కట్టబడిన సంఘాలలో వారు చెదగొట్టేవారు కాదు, కానీ ఏముంది వాక్యములో, ఈ శిష్యుల మనసులను దృఢపరిచేవారు. 1, 2 విశ్వాసమందు నిలకడగా ఉండాలని బోధించేవారు. 3 శ్రమలు వస్తాయి, మన శ్రమల ద్వారానే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని ధైర్యపరిచేవారండి, హెచ్చరించేవారు. అంతేగాని విమర్శించటము, గద్దించటము, ఏగటము, పగ తీర్చుకుంటాము, కోపం పెట్టుకుంటాము ఇలాంటివి లేవు ఆ రోజుల్లో. వాళ్ళు దైవ సేవకులు, దేవుని ఆత్మతో నింపబడిన వారు, నిజంగా దేవుని సంఘాన్ని గౌరవించాలి కూడా. ఇది ఎవరో తెలుసా? శ్రీమతి యేసు. శ్రీమతి యేసు అంటే రాణి. సంఘం ఏమో తెలుసా? రాణి. రాణి అంటే ఎస్తేరు. ఎస్తేర్ని గౌరవించకపోతే ఒకటి శిక్ష వచ్చింది. ఎవరికి? హామాన్ అనేవాడికి శిక్ష వచ్చిందండి. సంఘాన్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తున్నామో దాని అర్థము యేసు ప్రభు భార్య అని అనగా రాణిని మనము రెస్పెక్ట్ ఇచ్చిన వారు అవుతామండి. ప్రభునాను మహిమ కలుగాక, దేవునికి మహిమ కలుగాక. పౌలు పై ప్రదేశం సంచరిస్తూ ఇక్కడ ఏదైతే బోధించాడో సంఘాలు కట్టబట్ట మొదలుపెట్టాయి. తెలుసా? అపోస్తుల కాలంలో సంఘాలు కట్టబడ్డాయి కానీ స్థిరపరచబడలేదు. పౌలు మాత్రమే స్థిరపరిచాడు. ఈ కాల ప్రవక్త అన్నాడు, అపోస్తులు ఇంటింట కూడుకుంటూ ప్రభురాత్రి రోజు పుచ్చుకుంటుంటే పౌలు గారు వచ్చి అన్నాడు, అది వీధిలో, అది కుటుంబంలో కాదు, ఒక సంఘంలో జరగాలని దాన్ని 3 విధాలు తీసుకొచ్చాడు. అదొక విధి, అదొక ఆజ్ఞ, అది సంఘమందు జరగాలి అని తీసుకొచ్చాడు అండి. దేవునికి మహిమ కలుగాక. పౌలు తర్వాత ఐరెనస్ కాలం, మార్టిన్ కాలం, తర్వాత కొలంబో కాలం. ఈ కొలంబో కాలం వచ్చినప్పుడే జరిగింది ఏంటంటే ఇక్కడే త్యూతెర కాలం వచ్చిందండి. ఇదే త్యూతెర కాలం. ఇది ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, త్యూతెర. ఈ త్యూతెర కాలంలోనే సుదీర్ఘమైన చీకటి కనిపిస్తుంది మనకి. ఎక్కువ హతమార్చబడింది ఆనాటి విశ్వాసులు, పరిశుద్ధులు. సంఘాలు కట్టబడతా వచ్చాయి. ఈ సంఘాల్లో శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ మామూలే. కానీ అయినా వారు ఆ శ్రమలకు నిలబడ్డారు. అపోస్తల బోధ అంతగా వారికి సహాయపడింది, వారిని స్థిరపరిచింది, బలపరిచింది. ఏమైనా సరే దేవుని రాజ్యం పొందుకోవాలి, మనం అనేక శ్రమలు పొందుకుని దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అనే దాన్ని ఒక గురి కలిగి ఉన్నారు వారందరూ కూడా. మనకి అదే గురి ఉంది. ఈరోజు ఏ శ్రమైనా, కష్టమైనా మనం దేవుని రాజ్యంకి వెళ్ళాలనుకుంటున్నామా? ఎలాగైనా సరే ఆ రాజ్యం మనం పొందుకోవాలి. దానికి ఎంత రిస్క్ అయినా, ఎంత కష్టమైనా, ఎన్ని శోధనలైనా మనం నిలబడాలి. అది అపోస్తల బోధ అండి. దేవునికి మహిమ కలుగాక. ఆ తర్వాత పౌలు గారు చెప్పిన ప్రత్యక్షత మెల్లగా ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా మరుగైపోయింది. కంప్లీట్గా మొత్తం అపోస్తల బోధ పూర్తిగా పాతిపోయబడింది. ఆచారాలు మొదలయ్యాయి. ఇక్కడే అపోస్తలు కాలం అంతా అయిపోయిన తర్వాత, పౌలు కాలం, మార్టిన్ కాలం అయిపోయిన తర్వాత, మార్టిన్ లూథర్ కాలం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే కొలంబో కాలం కనిపిస్తుంది. త్యూతెర అనే ఆ పట్టణము చరిత్రగా ఏం జరిగిందో, త్యూతెర పట్టణంలో 3 కాళ్ళ మీద కూర్చున్న ఆ కుర్చీలో ఒక స్త్రీ ధ్యానంలో ఉంటుంటే అక్కడ పోయి ఆమె అడుగుతుండేవారన్నమాట. స్త్రీ పెత్తనం అక్కడ ఎక్కువ ఉండేది. అలాగే సంఘాలలో స్త్రీ యెజబెల్ అనే పెత్తనం ఆ రోజు ఎలా జరిగిందో సంఘాల్లో పూర్తి పెత్తనము యెజబెల్ లాంటి ఆత్మ పనిచేయడం మొదలుపెట్టింది. ఇంకా చెప్పాలంటే పాప పరిహార పత్రాలు ఇక్కడే పోపు కాలంలో అమ్మడం జరిగింది. క్షమాపణ పత్రాలు వారు అమ్ముకుంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునేవారు. క్షమాపణ కొరకు డబ్బులు ఇచ్చి పాప పరిహార పత్రాలు కొనుక్కునేవారు. పోపుని ఆరాధించేవారు. టోటల్గా ఇక్కడ త్యూతెర కాలంలోనే పూర్తిగా యెజబెల్ వలె అని సంబోధిస్తాడు. యెజబెల్ ఏం చేసిందంటే ఇశ్రాయేల్ అందరినీ తప్పు త్రోవ నడిపించిందండి. బైబిల్ చరిత్ర మనం చూస్తాం. వారు యెహోవా దేవుడి నుంచి గలిబిలైపోయి గందరగోళంలో పడిపోయి ఆమె బోధ, ఆమె ఎన్నుకున్న సేవకులు 400 మంది ప్రవక్తలు చెప్పిన అబద్ధ బోధకి వాళ్ళు గలిబిలైపోయి యెహోవా దేవుడా, బయలుదేవుడనే సందిగ్ధంలో పడిపోయి గలిబిలైపోయిన కాలము యెజబెల్ కాలం అండి. మీకు తెలుసా? గలిబిలిగా ఉన్న కాలంలోనే ఒక ప్రవక్త పంపబడ్డాడండి. వారిని స్థిరపరచడానికి, గద్దించడానికి,
జనులను తప్పిపోయిన జనుల్ని దేవుని వైపు తిప్పడానికి ఏలి అనే ప్రవక్త పంపబడ్డాడు పేరు. ఆ రోజుల్లో ఇక్కడ భయంకర పరిస్థితి ఉన్నప్పుడు జనులందరూ కూడా వాక్యాన్ని విడిచిపెట్టి ఆచారం, ఇంకా చెప్పాలంటే బైబిల్ విడిచిపెట్టేశారు పూర్తిగా. అంటే ప్రవచనాలు, వాక్యాలు, ధర్మశాస్త్రం అన్నీ విడిచిపెట్టేశారు. టోటల్గా అన్య సంఘము ఎక్కడ పోయిందంటే అన్య మతంలోకి పోయిందండి. అన్య సంఘము అన్య మతంలోకి వెళ్ళిపోయింది. క్రైస్తవ్యం మరియు అన్యత్వం అని బోధించాడు ప్రవక్త పేర. ఇంచుమించుగా అన్యులైన వారు అందరూ కూడా అన్య ఆచారాలకు వెళ్ళిపోయారు. అన్ని సిద్ధాంతాలు, అన్ని పండుగలు, అన్ని కార్యక్రమం చేసుకుని పోతున్నారు అన్నమాట. అంటే గలిబిలి గందరగోళం ఉంది సంఘం. ఏ ప్రత్యేకత లేదు. పౌలు వేసిన పునాది అయితే ఉంది కానీ, పౌలు అయితే బోధ ఉంది కానీ, మొత్తం పౌలు బోధన కూడా పక్కన పెట్టేస్తారు వాళ్ళు. నిజమైన బోధన పక్కన పెట్టేస్తారు, అపోస్తలుల పక్కన పెట్టేస్తారు. ఆచారాలు, సిద్ధాంతాలు ఎక్కువైపోయాయి. అప్పుడు ఇక్కడి నుంచి ఒక చిన్న చిగురు లేచిందండి. ఆ చిగురే మార్టిన్ లూథర్ అండి. దేవునికి మహిమ కలుగాక. మార్టిన్ లూథర్ బంధించబడిన బైబిల్ తీసుకుని బయటకు వచ్చేసాడండి. దేవునికి మహిమ కలుగాక. దేవుడు అక్కడ సంఘాన్ని నీతికరణతో మొదలుపెట్టాడు. నీతికరణతో మొదలుపెట్టాడు. ప్రభు నన్ను మహిమ కలుగాక. మార్టిన్ లూథర్ లేపి ఆ కాసిల్ చర్చి మీద చాలా తప్పులు దిద్ది గద్దించి కొద్ది మందినైతే మార్టిన్ లూథరు తన సేవ ద్వారా తీసుకొచ్చాడు. మార్టిన్ లూథర్ కాలం తర్వాత, మార్టిన్ మొదలు చనిపోయిన తర్వాత మళ్ళీ వారు సంస్థగా మారిపోయారు. ఆ టైంలో జాన్ వెస్లీ దేవుడు లేపాడు. మళ్ళీ జాన్ వెస్లీ అనే వ్యక్తి లేచాడు. పరిశుద్ధాత్మతో సుసన్నటువంటి ఆ యొక్క ప్రార్థనా పరురాలు కుమారుడు జాన్ వెస్లీ పరిశుద్ధాత్మ పూర్ణుడై పెంతెకోస్తు యొక్క అనుభవాన్ని, నిజంగా శక్తిని తీసుకుని వచ్చిన వాడే ఆ జాన్ వెస్లీ అండి. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. నిజంగా పెంతెకోస్తు అనుభవంలో తీసుకొచ్చాడు. ఆ భాషలు, వరములు, కార్యాలు అన్నీ తీసుకొచ్చాడు. ఒక పెంతెకోస్తు అనుభవం వచ్చిందండి. ప్రభు నన్ను మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. అతడు చనిపోయిన తర్వాత అది కూడా సమస్త అయిపోయింది. అంటే అట్లీస్ట్ పెంతెకోస్తు వరకు వారు బయటపడ్డారు. ఇక్కడ మొదలైన యాత్ర ఈ అన్య చీకటి దాటుకుంటూ మార్టిన్ లూథర్ కాలము, అలాగే వెస్లీ కాలము దాటుకుంటూ వెస్లీ కాలం కూడా అయిపోయింది. పెంతెకోస్తు కాలము కూడా ఎలాగుందంటే పెంతెకోస్తులంతా గందరగోళంలోనికి, గలిబిలోనికి వెళ్ళిపోయారండి. అంటే ఒక చిన్న పిల్లలు అలర చేసినట్టుగా అయిపోయింది పరిస్థితి. వారు ఎదిగిన వారిగా ప్రవర్తించట్లేదు, వారు అన్నీ తెలిసిన వారిగా ప్రవర్తించట్లేదు. ఏదో చిన్నపిల్లలు ఆలిపప్పులు ఆటలాడుకున్నట్టుగా అర్రతో కొన్ని ఆటపట్ల ఉంది ఆ సంఘంలో. అదే గొప్పది, అదే అనుకున్న సమయంలో, ఇక అది తప్ప ఇంకోటి లేదనుకున్న సమయంలో జాన్ వెస్లీ కాలం తర్వాత ఇంకో కాలం వచ్చింది. అదే లౌదిక సంఘ కాలము. ఈ లౌదిక సంఘకాలం వచ్చేసరికి జనులంట గుడ్డివారుగాను, వస్త్రహీనులుగాను, గర్విష్ఠులుగాను, అహంకారులుగాను, ధనం బాగా సంపాదించే ధనం గట్టిగా ఉందనుకునే కాలము లౌదిక సంఘకాలము. అందుకే నువ్వు గుడ్డిదానివి, దిగంబరివి, వస్త్రహీనుడాలివి అని గద్దించుచు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న సమయంలో ఆ గద్దించడానికి, లౌదిక సంఘకాలను దుయ్యబట్టడానికి దేవుడు ఒక ప్రవక్తని ఎన్నుకున్నాడు. ఆ రోజు పౌలు వల్లే, అపోస్తలుడైన పౌలు వల్లే విలియం బ్రహ్మ అనే ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. అంటే ఆ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు, ఆ కాలానికే పంపడతారు. మళ్ళా రైట్ టైంలో వస్తాడు ప్రవక్త. ఏలే చూడండి రైట్ టైంలో వచ్చాడు. మోషే చూడండి రైట్ టైంలో వచ్చాడు. దేవుని మహిమ కలుగాక. అంటే నిర్ణయించబడిన సమయానికే ఆ ప్రవక్తలు అక్కడికి పంపబడతారండి. వారు ఏం చేస్తారు, మొదట వారు ఏమై ఉన్నారో తెలుసుకుంటారు. ఫస్ట్ 2 వాళ్ళ పని ఏంటో తెలుసుకుంటారు. అంతేకాదు, ప్రవక్తకి దేవుడు తన్ను తానుగా బయలుపరుచుకుంటాడు. ముందు మోషే దగ్గరికి చూడండి. మోషే ఒక పని కొరకు పుట్టాడు, కానీ అతడు కొన్ని అకాల కారణాలను బట్టి బహు దూరంగా వెళ్ళిపోయాడు, సమాజానికి పారిపోయాడని చెప్తుంది బైబిల్. అవును, ఎందుకంటే మోషే అనే వ్యక్తిని వారు చేర్చుకోలేదు, వారు ధిక్కరించారు, గౌరవించలేదు. కానీ దేవుడు అతను తీసి ఒక చోట పెట్టాడు కొంతకాలం. తర్వాత దేవుడు తాను మోషేకి బయలుపరుచుకుంటున్నాడు. నేనేమైనాను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని బయలుపరుచుకుంటున్నాడు. అంటే ఒక ప్రవక్తకి దేవుడు తాను ఏమై ఉన్నాడు బయలుపరుచుకుంటున్నాడు. రికగ్నేషన్ చేస్తాడు ప్రవక్త అనేవాడు. ప్రవక్తకి గలిబిలి గందరగోళం ఉండదు. ఇది నమ్మి కాసేపు అది బోధించి, కాసేపు ఇందులో ఉండి, కాసేపు అందులో ఉండి, ఇది కాదు, ఇది డాక్టరీన్, ఇది సిద్ధాంతం అని ఇలా సంఘాలు మార్చుకుంటూ బోధన మార్చుకునేవాడు కాదు ప్రవక్త. ఆది నుంచి ఒకే బోధతో ఉంటాడు. అలా దేవుడు తను బయలుపరుచుకున్నాడు.
అప్పుడు మోషేకి అర్థమైంది, నేను ఎందుకు పుట్టాను, నా పని ఏంటో. మోషే తన కాలాన్ని గుర్తించాడు, తన పని గుర్తించాడు, ఐగుప్తుకి పంపడ్డాడు. ఐగుప్తుకి వెళ్ళి జనులను బయటికి పిలవటమే మోషే యొక్క పని ఉన్నది వాక్యము ద్వారా. అలాగనే లౌకిక సంకాలములో గుడ్డి కాలం అన్నమాట. చెప్పాలంటే అసలు లౌకిక సంకాలములో ఎలాంటిదంటే గుడ్డిది, గర్విష్ఠది, ఉమ్ము వేయించుకునే స్థితికి అయిపోయింది. అది నులివెచ్చల కాలం అది. అలాంటి టైంలో వేడిగున్న వాతావరణంలో వేడి మండుచున్న ప్రవక్తను దేవుడు పంపించాడండి. దేవుని మహిమ కలుగాక. ఆ వేడికి తగ్గట్టే ఉన్నాడు ఇతను కూడా. ఆ టైంలో అక్కడికి ఆయన ఒక ప్రవర్తన పంపలేడు, మోషేని పంపలేడు, మరి జక్కని పంపించలేడు, దానియలు పంపించలేడు, నోహుని అసలు పంపించలేడు. ఎందుకంటే వాళ్ళు సెట్ అవ్వరు దానికి. ఏలియా ఆత్మ గలవారు మాత్రమే సెట్ అవుతారండి. ఏలియా మాత్రమే గద్దించగలడు, ఏలియా మాత్రమే ఎదురు తిరగలడు, ఏలియా మాత్రమే ధైర్యముగా నిలబడి సాహసం చేసి మాట్లాడగలడు. అందుకే ఏలియా ఆత్మ గలవాడినే ఇక్కడ పంపించాడండి ఆయన. దేవునికి మహిమ కలుగాక. ఆ లౌకిక సంకలం దుయ్యబట్టి గద్దించి చెప్పుకుంటూ ఆఖరికి ఆ కాలంలో లౌకిక అనే గుడ్డి కాలం నుంచి ఒక వధువును బయట తీసుకొచ్చాడు అండి. మనం లౌకిక సంకాలంలో లేం. కాలం వేరుగా ఉంది, ఆ సమయం వేరుగా ఉంది. మనం దిగంబులుగా లేం, వస్త్రం ధరించిన వారిగా ఉన్నాం. మనము గుడ్డివారిగా లేం, లేఖనాలు గ్రహించేటువంటి కళ్ళు వచ్చిన వారిగా ఉన్నాం. ఎవరు గుడ్డివారంటే యేసుక్రీస్తు నామాన్ని బాప్తిసం చూడని వారు గుడ్డివారు, దైవత్వం చూడని గుడ్డివారు, అపోస్తుల బోధన చూడని గుడ్డివారు, సంఘక్రమం చూడని గుడ్డివారు, మరియు ఈ కాల ప్రవర్తన వర్తమానాన్ని గుర్తించిన గుడ్డివారు ఉన్నారు చూడండి. అది లౌకిక సంఘ కాలం. అందులో మనము లేం. మీరు అనవచ్చు, అందులో ఏమి ఉన్నాయి? బాప్టిస్ట్, మెథడిస్ట్, పెంతెకోస్ట్, ప్రెస్బిటేరియన్, రోమన్ క్యాథలిక్, ఎల్ఈఎఫ్, ఐఎఫ్, ఈఎఫ్, ఎంఎఫ్ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఒకే ఒక్కటి ఈ సంఘ శాఖ నుంచి బయటకు వచ్చింది చూడండి, అది బ్రైడు, అది వాక్య వధువు, వాక్యాన్ని మాత్రం ముడుస్తుందండి. ఇప్పుడు అది బయటికి పిలవబడింది. దేవుడికి మహిమ కలుగాక. మోషే కాలంలో బయటికి పిలవబడ్డారు 20 లక్షల మంది. అలాగే ఈరోజు సంఘ శాఖ నుంచి అందరూ బయటికి పిలవబడ్డారు, కానీ అందరూ యెహోషువ కాలేబులు కారు. దేవునికి మహిమ కలుగాక. మనకు బైబిల్లో అబ్రాహాం అంటాడు. 1 2 3 4 5 6 7 అక్షరాలు. అబ్రాహాంకి 2 సంతానాలు ఉన్నాయండి. 1 షారాదర్ సంతానం, 2 హాగర్దర్ సంతానం. దీంట్లో వీళ్ళ పిల్లలు చెప్పుకున్నారు మా తండ్రి అబ్రహాము, వాళ్ళు చెప్పుకున్నారు మా తండ్రి అబ్రహాము. ఇప్పుడు అదే 7 అక్షరాలు గల వ్యక్తిని చేస్తున్నాను. ఏమిటండి? బిఆర్ఏ బ్రెన్హమ్. ఇప్పుడు ఈయనకు కూడా 2 గుంపులు ఉన్నాయండి. అబ్రహాముకి 2 సంతానం ఎలాగున్నాయో, 7 అక్షరాలు గల అబ్రహాముకి 2 సంతానం ఎలాగున్నాయో, 7 అక్షరాలు గల బ్రెన్హము ద్వారా వచ్చిన బోధ ద్వారా వచ్చిన సంతతికి కూడా, సంతతిలో కూడా 2 సంతానాలు ఉన్నాయండి. చాలా లోతైన విషయం ఇది. వీళ్ళు మీ తండ్రి ఎవరు అంటే అబ్రహాం అంటున్నారు. ఆగారు సంతతి వారు మీ తండ్రి ఎవరంటే అబ్రహాం అంటున్నారు. ఇస్మాయిల్ సంతతికి కూడా అబ్రహామే తండ్రి, ఇస్సాకు సంతతికి కూడా అబ్రహామే తండ్రి. మరంటప్పుడు 7 అక్షరాలు గల వ్యక్తి ఆ రోజుల్లో ఉన్నాడు కాబట్టి అబ్రహాం అనే వ్యక్తికి అయితే దేవుని దూత ప్రత్యక్షమైంది. అబ్రహాముకి పూర్తిగా బయలుపాటు ఉంది. కానీ అబ్రహాము సంతతిలో 2 రకాలు చూడండి. అందరికీ అబ్రహాంలా బయలుపాటు లేదు. ప్రైజ్ గాడ్. అలాగే బ్రెన్హమ్కి పూర్తి బయలుపాటు ఉంది, లేఖనాల గురించి పూర్తి అవగాహన ఉంది, సంఘాల కోసం అవగాహన ఉంది, ప్రేమ కోసం అవగాహన ఉంది. అతనికున్న అవగాహన విధానంలో ఈ 2 సంతానాలుగా అబ్రహాము ద్వారా 2 సంతానాలు ఎట్లా వచ్చాయో బ్రెన్హమ్ అనే వ్యక్తి ద్వారా కూడా ఆ సువార్త ద్వారా ప్రపంచంలో 2 రకాల సంతానాలు ఉన్నాయండి.
ఈ బ్రహ్మం యొక్క వర్తమానంలో ఇంచుమించుగా 34 రకాలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 34 రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయండి. దాంట్లో బ్రహ్మం లార్డ్ అనే గుంపు ఉన్నది, మనమైతే అది కాదు. ప్రైజ్ ది లార్డ్. అందులో 1000 ఏండ్ల పాలన గుంపు ఉన్నది, అందులో ఎత్తబడైపోయింది అని గుంపు ఉన్నది, అందులో 1963లో రాకడైపోయింది అని నమ్మే గుంపు దాంట్లో ఉంది. అపోస్తులను మొదలుకొని విలియడం దాకా 7 సంఘకాలంలో వారందరూ కూడా పునరుద్ధరించబడ్డారని బోధించేవారు అందులో ఉన్నారు. మనం దాన్ని నమ్మట్లేదు కూడా. ఇంకో వాడు చెప్పంటారా, 1977లోని యేసుప్రభు వచ్చేసాడని బోధించే గుంపు దీంట్లో కూడా ఉంది. విలియం బ్రహ్మే క్రీస్తు అని బోధించేవారు కూడా అందులో ఉన్నారు. మనం విలియం బ్రహ్మే క్రీస్తు అని బోధించట్లేదు, నేను ఎన్నడూ బోధించలేదు కూడా, బోధించను కూడా. ఆయన కేవలం ఒక ప్రవక్త, ఒక పోస్ట్ మ్యాన్ అంటాడు అంతే. జస్ట్ ఆయన ఒక మోషే లాంటి వాడు, ఇరిమియా లాంటి వాడు. ఇరిమియా యేసుక్రీస్తు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రతినిధిగా ఉన్నాడు. దావీదు యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తుకి ప్రతినిధిగా ఉన్నాడు. ఏలియా యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తుకి ప్రతినిధిగా ఉన్నాడు. అలాగే ఇతడు యేసుక్రీస్తు కాదు, కానీ యేసుక్రీస్తుకి ప్రతినిధిగా ఉన్నాడు, బట్ యేసుక్రీస్తు మాత్రం కాదు. ఇలా ఎన్నో గుంపులు ఉన్నాయి. కొంతమంది అన్నారు ఇందులోనే నిత్య జీవంలో ఉన్నాం అన్నారు. కొందరు ఇందులో అన్నారు ఇది 1000 ఏండ్ల పాలన అన్నారు. ఏది ఇది? 1000 ఏండ్ల పాలన అంట. ఏది ఇది? 1000 ఏండ్ల పాలన అంటాడు. ఈ 1000 ఏండ్ల పాలన అనుకుంటే మరి సింహం గడ్డిమయ్యాలి కదా, మాంసం తింటుందండి. ఏ మ్యూజియంలోకి వెళ్ళి నిన్న ఆ బోన్లో పడేయాలి, నిన్ను కాదు అలా అనేవాడిని. ఇది 1000 ఏండ్ల పాలన అనేవాడిని, మిమ్మల్ని కాదు. మిమ్మల్ని గౌరవిస్తున్నాను నేను. మీరేంటి నాకు తెలుసు, నేనంటే మీకు తెలుసు. మనమేంటి ఆయనకు తెలుసు, ఆయన అంటే మనకు తెలుసు. ఈ రిలేషన్ అయితే మనకు ఉంది. ప్రైజ్ ది లార్డ్. 1000 ఏండ్ల పాలన అనేవాడిని తీసుకెళ్ళి సింబోల్లో పడేయాలి, వాడినే పడేయాలి తీసుకెళ్ళి. ఎవరన్నా వచ్చి 1000 ఏండ్ల పాలన ఉన్నామని చెప్తే కనుక ముందు అర్జెంటుగా తీసుకెళ్తానే వైజాగో హైదరాబాదో ఎక్కడ దగ్గరగా మ్యూజియం ఉంటుందో తీసుకెళ్ళి సింహభవన్లో పడేయాలండి. వాడు ధైర్యంగా ఉండాలి అక్కడ సింహభవన్లో. సింహం వాడిని వచ్చి నాకాలి తప్ప వాడిని తినకూడదు, గడ్డే తినాలి. అది 1000 ఏండ్ల పాలన. ఇంకో విషయం, 1000 ఏండ్ల పాలనలో సాతాను బంధించబడతాడని బైబిల్లో ఉంది. తెలుసా మీకు ఆ విషయం? ప్రైజ్ గాడ్. కానీ ఇప్పుడు సాతాను బంధించబడి ఉన్నాడా? లేదు, స్వేచ్ఛగా ఉన్నాడు. అంతేకాదు పాతాళము దెయ్యాలన్నీ బయటకు వచ్చేసాయట ఈ రోజుల్లో. కాబట్టి గందరగోళం ఉంది ఈ వర్తమానంలో. ఈ వర్తమానంలో న్యాయకర్తలు ఉన్నాయి, ఈ వర్తమానంలో భయంకరమైనటువంటి పెత్తనాలు ఉన్నాయి. యెజబెల్ లాంటి పెత్తనం కూడా ఉంది ఇందులోనే. దరిదాపుగా ప్రవక్తకు వచ్చిన ప్రత్యక్షత అందులో చాలా మందికి లేకపోవటం మనం చూస్తున్నాం. ఇందులోని 34 గుంపులోనే ప్రభురాత్రి బరువు ఎత్తేసిన గుంపులు ఉన్నాయండి. అవసరం లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ మనం ప్రభురాత్రి బరువును గౌరవిస్తున్నాం, మనం చేస్తున్నాం, మనం పారిశుద్ధి కూడా చేస్తున్నాం, మనం ప్రభురాత్రిని గౌరవిస్తున్నాం, మనం ఆదివారం ఆరాధన గౌరవిస్తున్నాం. దేవునికి మహిమ కలుగాక. ఇలా అబ్రహాముకి ఎలాగైతే 2 సంతానాలు ఉన్నాయో, ఈ సంతానం మనకు అదిపోతే మేము అబ్రహాము సంతానం ఎలా చెప్పుకుంటున్నారో, అలాగే మేము బ్రహ్మము యొక్క వర్తమానంతో రక్షింపడ్డాం, మేము భక్ష్యరాజులము అని చెప్పుకున్న పిక్షిరాజు చాలామంది ఉన్నారండి. సో ఇవన్నీ పక్కన పెట్టి ప్రైజ్ ది లార్డ్, ఇక్కడ ఏ ప్రత్యక్షత వచ్చిందో అదే ప్రత్యక్షత ఇక్కడ వచ్చిందండి. ఈ మధ్యలో వాళ్ళందరూ కూడా జస్ట్ రిఫార్మర్స్ మాత్రమే. వాళ్ళకి ఏమాత్రము పౌలుకున్న ప్రత్యక్షత కానీ విలియమ్కి వచ్చిన ప్రత్యక్షత కానీ వీళ్ళకి లేదు. మొదటివాడు ఎఫెసు కాలంలో 7 సంఘాలు కనిపిస్తాయి మనకి. 7 సంఘాల మొదటివాడు ప్రవక్త మరియు ప్రవక్త అపోస్తలుడు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇతను మొదటివాడు ప్రవక్త, చివరి వాడు కూడా ప్రవక్త. ఇలా ప్రవక్తలు కాదు, కేవలం వర్తమానికులు మాత్రమేనండి. ఇంకా చెప్పాలంటే చెట్టుకున్న ఆకులు లాంటి వారు మాట వీళ్ళు. ఇది విత్తనం అయితే ఆ విత్తనమే మళ్ళా తిరిగి పైన కనిపిస్తుందో, అపోస్తల కాలంలో ఇత్తిన ఆ విత్తనమే
ఆకుల గుండా కాండ్ల గుండా ఎదిగి ఎదిగి పొప్పిడి దాటి తొక్కను దాటి ఇప్పుడు అంటాడైనా ఇది తొక్కతో విత్తనము వారసురాలు కాదు అంటాడండి. ఈయనొచ్చి ఆ మాట అంటాడు ఇక్కడ. ఈయనొచ్చి అన్నాడు ఇది కోతకాలం అన్నాడండి. ఇది ఇత్తనం కాలం అయితే ఇది కోతకాలము. మధ్యలో ఏంటిదంతా జస్ట్ ఆకులు ఏ విధంగా అయితే ముగ్గుపోయి రాలిపోయి కాలిపోతాయో అలా జరిగిద్ది వారి పరిచర్య, వారి ధర వచ్చే వారందరూ కూడా. ఇంచుమించుగా అన్ని కాలాల్లో కొద్ది కొద్దిగా దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడండి. లౌకిక సంకాలం చాలా చిన్నదనమాట, భయంకర అంధత్వం గలది, చెప్పాలంటే రెస్పెక్ట్ లేనిది. ఈ కాలానికి ఆ ప్రవక్త రావటం, వాక్యం చెప్పడం, ప్రజల్ని మోషే ఎలాగైతే బయటపించాడో, ఏలి ఎలాగైతే గలిబిలి నుంచి విడిపించి యెహోవా తట్టు తిప్పాడో అలాంటి పరిచయం చేసి విలియం బ్రన్హామ్ వ్యక్తి తన వైపు తిప్పుకోలేదు కానీ, ఏమండి తన వైపు తిప్పుకోలేదు కానీ ఎలియాజరు తన ప్రసంగంలో ఎప్పుడు తనకన్నా ఎక్కువ ఎవరికో అని చెప్పాడంటే ఇసాక్ కోసం చెప్పాడని అందరికీ తెలిసిన విషయమే. బైబిల్ చదివే ప్రతి విద్యకు తెలుసు, బైబిల్ చదివే ప్రతి చదువుకు తెలుసు ఏంటంటే ఎలియాజు తనకంటే ఎక్కువ, తన కోసం కంటే ఎక్కువ ఇసాక్ కోసం, అబ్రహాము కోసం, సారా కోసం, వారి మధ్య యెహోవా ఏం చేశాడు కార్యాల కోసం మాత్రమే మాట్లాడాడనే విషయం తెలుసండి. ఈరోజు చాలామంది బోధకులు తమ కోసం ఒక అరగంట పావుగంట చెప్పుకొని సమయాన్ని పాడు చేస్తూ ఉంటారు. కానీ ఎలియాజరు ప్రసంగంలో తన కోసం అసలు కోక్ష మాట్లాడు. అబ్రహాము శారాల గురించి, మార్పు గురించి, దేవుడు వాగ్దానం గురించి, పుట్ట కుమారుడు గురించి, ఆ కుమారుని వివాహం కోసం వచ్చి అదిగో ఆ వివాహం చేయడానికి వచ్చానని చెప్పి ఒక వధువును సిద్ధపరచడానికి వచ్చాను అన్నాడు. అంటే ఎలియాజరు పని ఏంటంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకి ఒక వధువును సిద్ధపరచడం అతని పని. అలాగే ఇతని పని కూడా ఒక వధువుని సిద్ధపరచడానికే వచ్చాడు తప్ప చెదరగొట్టకు రాలేదు, సమకూర్చడానికి వచ్చినవాడు. అయితే దేవుడు అతన్ని స్వస్థత వరముతోను, ప్రవచన వరముతోను, తర్వాత దేవుని వాక్యముతోను పూర్తి 3 వరాలు ఇచ్చాడు. అక్కడ 1 స్వస్థత వరము, 2 ప్రవచన వరము, 3 వాక్య బయలుపాటు. ఈ 3 ప్రపంచం తిరిగి ప్రజలు ఏం చేశాడంటే సూచన వెనక శబ్దాన్ని, లేక ఆ శబ్దం వెనక సూచన రుజుపరిచే శబ్దం తీసుకొచ్చి అతను ఏం చేయాలి, ప్రజల్ని గలిబిలోని అందరూ కూడా తిరిగి ఆచారాలు సిద్ధాంతాల నుంచి బయటికి లాగి ఇదిగో వాక్యములో కలిపాడండి. ఇంకా చెప్పండి, వాక్యముతో వివాహము చేశాడండి. మనము క్రీస్తుకి వివాహం చేయబడిన వారమని తెలుసా? చాలామంది సంఘాలు ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత మధ్యాకాశంలో తత్తు పిల్లలతో అనుకుంటారండి. మధ్యాకాశంలో పెళ్ళి అవ్వండి. చాలామంది ఏమంటారంటే మనం పెళ్ళికి వెళ్తాం అనుకుంటున్నారు అందరూ. లేదు, బైబిల్ అలా చెప్పట్లే. చూడండి ప్రకటన గ్రంథంలో ఏం రాయబడిందో. మన బైబిల్ అలా చెప్పట్లే, మనం చదివే రోజు ఆ బైబిల్ అలా చెప్పట్లే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయుము. మనం విందుకు పిలువబడతాం తప్ప పెళ్ళికి కాదు. పెళ్ళి ఎక్కడ? పెళ్ళిక్కడే, ఇప్పుడే, ఈ క్షణమే, నువ్వు వాక్యం అంగీకరించిన క్షణమే ఆయనతో వివాహం చేయబడ్డావు. అలా 1 by 1 ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఒక్కొక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు, వ్యక్తిగతంగా తన వాక్యంలో కలుసుకుంటున్నాడు అనమాట. ఇంకా చెప్పాలంటే వాక్యము నువ్వు ఏకమవటమే వివాహము. మనం ఈ వాక్యంతో చదువుతున్న ప్రతి వాక్యంతో మనం ఏకీభించేసామనుకోండి, వాక్యం మన వాక్యం కలిసిపోయామనుకోండి, దాని అర్థం భార్యాభర్తలు ఎలాగైతే ఏకశరీరమో సంఘము వాక్యం అని క్రీస్తు ఏకశరీరమై ఉన్నారండి. ఎవరైతే వాక్యానికి లోబడి వాక్యాన్ని ధరించుచున్నారో, వాక్య ప్రకారంగా జీవించక ఇష్టపడుతున్నారో వారు వివాహం చేయబడిన వారు. చెప్పొచ్చు ఎలా అయింది వివాహం? మనకి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా వివాహం చేయబడింది. ఆయన నామం ధరించడం వివాహం చేయబడింది. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ పొందడం ద్వారా వివాహం చేయబడింది. పరిశుద్ధం తీసుకొచ్చిన వరములు ధరించడం ద్వారా మనకి వివాహం చేయబడింది. అలా వాక్యంతో ఐక్యం అవటమే వివాహం. ఇప్పుడు వివాహం అయింది. మరి వివాహానికి ముందు ప్రధానం జరగాలి కదా.
మరి పౌలు ఏం చేశాడు? ఒకే పురుషుడైనా 10 మందికి చేయలేదు కానీ మిమ్మల్ని, ఒకే పురుషుడైనా యేసుక్రీస్తుకి మాత్రమే సంఘమా మిమ్మల్ని కన్నికగా ప్రదానం చేయొచ్చును అని చెప్పాడు. ప్రదానం చేసిన మహానుభావుడు ఈయనేనండి. ప్రధానమైన తర్వాత మొదటి 2 సంఘాలు, 3వ సంఘం, 4వ సంఘాలు, 5వ సంఘాలు, 6వ సంఘాలు అయిపోయిన తర్వాత 7వ సంఘకాలంలో రిజిస్టర్ గారు వచ్చారండి. అవర్ రిజిస్టర్ విలియం బ్రాంహమ్ ఆయన వచ్చి ఎలియాజర్ వల్లే వాక్యాలు చెప్పి, తెలిసి ఎలియాజర్ ఏం చెప్పాడో తెలుసా మీకు? మొదట ఎలియాజర్ ఏం చెప్పాడంటే అబ్రహాము శారాలు మార్పు చెందారని చెప్పాడట. దేవుడిచ్చిన వాక్యం ద్వారా వారు ఏమైనారట? రూపాంతరపరచబడ్డారని చెప్పాడట. ఉంటుంది వాక్యంలో. వృద్ధాప్యములో నా యజమానికి దేవుడు కుమారుని ఇచ్చాడని చెప్పాడట. అంటే ముందు అబ్రహాము శారాలు మార్పుకు ముందే అబ్రహాము శారాల్ని అన్యుల్లోంచి వేరు చేశాడు దేవుడు అని చెప్పాడంటండి. మొదటి వర్తమానం ఏంటంటే ఎలియాజర్ది అబ్రహాము శారాల్ని వారి యొక్క అన్య మతము నుంచి, అన్య సిద్ధాంతం నుంచి, అవిశ్వాసంలోంచి అబ్రహాము శారాన్ని దేవుడు ఏం చేశాడు? మొదట వేరు చేశాడంటండి. అది మొదటి వర్తమానం. రెండవ వర్తమానం ఏంటంటే అబ్రహాము శారాన్ని దేవుడు రూపాంతరపరిచాడు అని చెప్పాడటండి. వాళ్ళందరూ ఆమేన్ 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 అంటున్నారు. రెబెకా కూడా ఏం చేస్తుంది? గట్టిగా ఆమేన్ చెప్తా ఉంది. మూడవ వర్తమానము పుట్టిన కుమారునికి ఒక వధువుని ఎన్నుకుంటకు వచ్చేసాను నేను అన్నాడంటండి. ఆ వధువు ఇక్కడే ఉంది అన్నాడంటండి. ఆ వధువు ఇక్కడే ఉంది, ఆ వధువు ఇక్కడే ఉంది, ఆ వధువు ఇక్కడే ఉంది. దేవునికి మహిమ కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. రెబెకా తలుపు తీసుకుని మన భాష చెప్పాలంటే వాటర్ బాటిల్ ఓ బ్యాగ్ చేసుకుని ట్రాలీస్ బయటకు వచ్చేసిందండి. ఎక్కడికి? హాల్లోకి వచ్చేసిందండి. ఏంటమ్మా అప్పుడు రెడీపోయి ఉంటే? నాకు అంతా అర్థమైపోయింది. బాప్తీసం తండ్రి గొప్ప కాదు, యేసుకృష్ణ బాప్తీసం. ఇది ఆ రెబెకా ప్రత్యక్షత. ఎంత చెప్పినా కొంతమందికి మళ్ళీ అక్కడికే కుక్కతా వంకరలాగా. కానీ ఆమెకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? అపోస్తల బోధ ఇదే, ఈ కాల ప్రవక్త ఇతడే. ఎలియాజరు వచ్చింది నా కోసమే, విలియం బ్రాంహమ్ వచ్చింది కూడా నా కోసమే అనే బయలుపాటు వస్తుంది. అది రెబెకా. దేవునికి మహిమ కలిగాక. ఆమె ఇంకా రెడీ బయటకు వచ్చేస్తుంటే అక్కడ తల్లి సహోదరులు ఏమన్నారంటే, ఈ కాల ప్రవర్తన తల్లి అంటే తల్లి సంఘము, రోమన్ క్యాథలిక్, బ్రదర్ అంటే బ్రదర్ సంఘం అని చెప్పాడు. ఈ 2 సంఘాలు లాగేస్తున్నాయంటే ఎవరిని? రెబెకానే వధువుని లాగేస్తున్నాయంటే వెళ్ళొద్దు, మన సంఘం విడిచిపెట్టలేదు, మన తల్లి సంఘం, పిల్ల సంఘం, నువ్వు చిన్నప్పుడు ఇక్కడ ఎదుగు అది చేసి సండే స్కూల్ నుంచి ఉన్నావు, ఇల్లు విడిచిపెట్టేస్తావు, అదేంటిది, నువ్వు ఎంత సేవ చేస్తావు అని చెప్తుంటే ఆమెందంట ఈ 10 రోజులు ఉంచమని చెప్పారంట ఆమెని. ప్రవర్తన 10 రోజులు కనుక ఉంటే కనుక మైండ్ సెట్ మారిపోద్దంట ఆవిడది. ఒక్కసారి వాక్య బయలుపాటు వచ్చిందా సంఘ శాఖని వెంటనే విడిచిపెట్టి దానికి పారిపోయి వాక్యంలోకి వచ్చేసేయాలండి. చాలామంది అంటారు నాకు అయితే వాక్యం అర్థమైందండి, నా ద్వారా ఆధారపడిన పెద్ద సంఘం ఒకటి ఉంది, అంతా కథానాయకుడిని నా ద్వారా సంఘం అంతా కట్టబడింది, నేను అక్కడే ఉండి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చెప్పి మార్చే తీసుకొచ్చేస్తానని అంటూ ఉంటాడు ఒకడు. జరగని పని. ముందు నువ్వు మారిపోతావు. ఒకసారి అలాగే ఒక ఆయన తాగుబోతుని మార్చాలనుకుని తాడి చెట్టు కింద తాగుతున్న తిరిగిపోయి, ఇదిగో నువ్వు మారాలి, మార్పు చెందాలి అని రోజు చెప్తుంటానంట. నేను మారుతాను కానీ ముందు పంచి, నేను మారాలంటే ఇది కొంచెం ఈ సందుకులు తాగని చెప్పాడు అంటాను. ఈ బాటిల్ ఎత్తానంట ఒకసారి. నువ్వు మారుతానంటే బాటిల్ ఏంటి అన్ని ఎత్తేసాడంటే నేను ఎత్తేసిన తర్వాత ఈయన తాగుబోతే అయిపోయాడు, ఆయన మారిపోయాడు. అంటే అనేకులు మార్చడానికి ఏదో నువ్వు పాపం చేయక్కర్లా, మార్చడానికి అందులో అనిపించక్కర్లే. దేవునికి మహిమ కలిగాక. నిన్న నా ప్రియమైన సోదరులారా, గద్దించేవాడు ఒక ప్రవక్త అండి, నిలబెట్టేవాడు ప్రవక్త అండి. ఆ దినాల్లో గందరగోళమున్న సమయంలో ఈ ప్రవక్త ఒక రిజిస్టర్గా వచ్చి వాక్యాన్ని ఎలా బయలుపరిచాడో ఎలియాజరు అలాగే బయలుపరిచాడు వాక్యాన్ని. ఎలియాజరు వాక్యం విన్న ఆమె బయటికి ఎందుకు వచ్చిందంటే ప్రత్యక్షత వచ్చిందంటే అక్కడ నిలబడారు. ప్రత్యక్షత వచ్చిందంటే శిష్యులు సంఘశాఖ నుంచి పెట్టారు.
ప్రత్యక్షత వచ్చిందంటే సౌలు పౌలుగా మారాడు. ప్రత్యక్షత వచ్చిందంటే జక్కయ్య పరిశుద్ధుడిగా మారిపోయాడు. బయలుపాటు వచ్చిందంటే ఖచ్చితంగా వారు ఆ ప్లేస్లో ఉండరు, మారిపోతారు. చాలామంది ఏమంటారంటే, నాకైతే అర్థమైంది వాక్యం, ఇలాగే బాప్తిసం పొందాలి, ఇలా లార్డ్ సపర్ ఎలా తీసుకోవాలి, మా అయ్యగారిని అడుగుతాను, అందులో అందరిని మార్చేసి సంఘాన్ని మొత్తం మార్చేసి అందులో ఉంటా అంటాను. నో మార్టిన్ లూథరు మార్చలేకే బయలుపాటుతో సంఘాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. అసలు బయటికి రావటమే సంఘం, ఎక్లేషియా బయటికి పిలవబడింది అని అర్థము. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ప్రత్యక్ష వచ్చిన తర్వాత సంఘాల్లో ఉండి నేను నా వల్లే మార్చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా నువ్వు మారిపోతావు. ముందు ముఖ్యంగా ఆ తాగుబోతులుగా అయిపోతావు, నువ్వు అందులో మొత్తం మిక్స్ అయిపోతావు. ప్రత్యక్షత వచ్చిన వెంటనే అక్కడ ఏం జరిగిద్దంటే ఒక యుద్ధం జరిగిద్ది. కయనికి ఏబేలికి ఒక ఆత్మయుద్ధం జరిగింది, వారి మధ్య కోట్లాడు జరిగింది, వారి మధ్య పోరాటం జరిగింది, వారి మధ్య విభేదాలు జరిగాయి. ఎందుకంటే ఒకరు ప్రత్యక్షతో ఆరాధన చేస్తున్నారు, ఒకరు ప్రత్యక్షత లేకుండా అర్పణ అర్పిస్తున్నారు. దేవుడు వారి మధ్య ఒకరికి ప్రత్యక్షత ఇవ్వగానే ప్రత్యక్షత గలవాడిని ప్రత్యక్షత లేనివాడు ద్వేషించి మొదలుపెట్టాడండి. దీనివల్ల అర్థమవుద్ది వారిలో ఉన్న ఆత్మ ఏమిటో నీకు అర్థమవుద్ది. నువ్వు ప్రత్యక్షత కలిగి ఉన్నావు అనుకో, నీ ప్రత్యక్షత కలిగిన వారిని ప్రత్యక్షత లేని వాడే ద్వేషిస్తూ ఉంటాడు. చూడండి, ఇస్మాయేలు ఇస్సాకుని బాధించాడండి, యాసావు యాకోబును బాధించాడు, అలాగే శాస్త్రులు పరిసర సద్దూకీయులు క్రీస్తుని బాధించారు. ఈరోజు వధువును కూడా అలాంటి వారే బాధిస్తారని నీకు అర్థం అవ్వాలి. నీకు అర్థమైనడు ఏమవుద్ది? నవ్వుకుంటూ చక్కగా నీ పని దాన్ని సిలువెత్తుకుని ఏం చేస్తావు? నీ గమ్యాన్ని నువ్వు చేరిపోతూ ఉంటావు. దేవునికి మహిమ కలుగాక. ఈ చివరి దినంలో ఉన్న ఎవరిని పట్టించుకోవద్దు, మీ గమ్యం వైపు మీరు వెళ్ళండి. దేవునికి మహిమ కలుగాక. ఈ సంఘాలన్నీ ఇలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిన ఈ కాల ప్రవర్తన వెళ్ళిపోయిన తర్వాత అన్య వధువు ఒకటి తయారవుతుంది. ఈ అన్య వధువుకి ఒక పెద్ద పాస్ లేడు, ఈ అన్య వధువుకి ఒక సంస్థ లేదు, దీనికి హెడ్ ఆఫీస్ లేదు, బ్రాంచ్ ఆఫీసులు లేవు. ఈ అన్య వధువు పైన ఒక పెద్ద వ్యక్తి లేడు, అంత ఇండివిజువల్ అయిపోయింది ఇది. మరి ఈ సంఘాలు నడిపించడానికి ఎవరు పంపించాడు? ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్ముడే అన్య సంఘాలకి, అన్య వధువుకి, ప్రతి సంఘానికి పరిశుద్ధాత్ముడే నాయకుడు. ఆ నాయకత్వాన్ని ఈరోజు చాలామంది దొంగిలించుచున్నారండి. ప్రవక్త మాటలు దొంగిలించుచున్న దొంగలు ఉన్నారు, అపోస్తల బోధ దొంగిలించే దొంగలు ఉన్నారు, మాది మీ సంఘమే, మాది మీలా ఉంటుందని చెప్పే చాలామంది మోసంలో ఉన్నారు. చాలామంది సంఘము పరిశుద్ధాత్మ నడిపించబడుతుంది, పరిశుద్ధాత్మని నాయకుడు అని చెబుతూ పరిశుద్ధాత్మను పక్కన పెట్టి మానవ నాయకత్వంలోనే సంఘాలు అభిషేకించబడ్డాయండి. ప్రవక్త అంటాడు, నువ్వెన్నడూ కాపరి ఆత్మను పొందకూడదట, ప్రవక్త ఆత్మను పొందకూడదట, పరిశుద్ధాత్మని నాయకుడిగా పొందాలంటండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఈ పౌలు వెళ్తే సంఘాలను ఎలా స్థిరపరిచి ఎలా ఉండాలో చెప్పాడో పౌలు బోధనే మరలా తీసుకొచ్చిన వాడే విలియం బ్రాన్హమ్. నేను చెప్పేది విలియం బ్రాన్హమ్ చెప్పిన ఆ బోధ ఒకప్పుడు పౌలు బోధించిన బోధ. పౌలు బోధించిన బోధ శిష్యులు బోధించిన బోధ, శిష్యులు బోధించిన బోధ క్రీస్తు బోధించిన బోధ, క్రీస్తు బోధించిన బోధ దేవుని బోధ. అందుకే ఈ బోధకి వ్యతిరేకమే లేదు. దేవునికి మహిమ కలుగాక. అందుకే దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి, ఎలా వచ్చామో మనం తెలుసుకోగలిగాం, ఎలా ఏర్పరచబడమో తెలుసుకోగలిగాం. దేవుడు ఎలా తీసుకుని వచ్చాడో నీకు అర్థమైందా? దేవుడు ఈ కాలంలో నేను తీసుకుని వచ్చాడంటే దైవత్వం బయలుపరచబడిన కాలము, వాక్యమంతా తెరబడిన కాలంలో నువ్వు వచ్చావు, నేను వచ్చావు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు తెలుసుకున్న సంపూర్ణ వర్తమానము ఐరనస్ కాలంలో కానీ, మార్టిన్ కాలంలో కానీ, కొలంబో కాలంలో కానీ, మార్టిన్ లూథర్ కాలం కానీ, వెస్లీ కాలం కానీ, పెంతెకోస్తు కాలం కానీ లేనే లేదు. ఈరోజు అప్పుడది ముసుగులో ఉందన్నమాట. ఈరోజు ముసుగు తీయబడినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకే ముసుగు లేని దేవుడు అని వర్తమానం బోధించాడు ప్రవక్త. ముసుగులో ఉన్నటువంటి వారు చూడలేకపోయారు, కానీ
ఇక్కడ తెరవబడింది. ఈ అంత్యకాలంలోనే పూర్తిగా తెరవబడిన ప్రత్యక్షత ఇది. ఇక్కడ గనక నీకు వాక్యం బయలుపరచబడలేదు అంటే గనక ఇంక నేను ఎవరేం చేయలేదు. అందుకే పౌలు అంటాడు, ప్రత్యక్షత నాకు అపోస్తులు ఇవ్వలేదు, వారు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, క్రీస్తు యేసే నాకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు అంటాడండి. సేమ్ ప్రవక్త కూడా ప్రత్యక్షత బాప్టిస్ట్ సంఘమో లేదా లూథరన్ సంఘమో లేదా రోమన్ క్యాథలిక్ సంఘమో ప్రత్యక్షత లేదు. కానీ వాళ్ళ తల్లి బ్రహ్మముఖ తల్లి రోమన్ క్యాథలిక్ వెళ్ళేది, కానీ ఆ సంఘం నుంచి ఆత్మ పొందుకోలేదు అతడు. తన తండ్రి అతడు ఎదిగిన తర్వాత బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళాడు, బాప్టిస్ట్ సంఘంలో ఆత్మను తీసుకోలేదు అతడు. ఇక్కడ సంఘాలన్నిటిని పక్కన పెట్టి పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్ష పొందుకున్నవాడు విలియం బ్రన్హం అండి. ఒక సంఘము ద్వారా ప్రత్యక్షత రాదు, రక్త మాంసములు దీన్ని బయలుపరచవు, కానీ నా తండ్రియే దీన్ని బయలుపరచాడని చెప్పాడు పేతురుకి యేసు ప్రభువారు. ప్రత్యక్షత పైనుంచే రావాలి. ఈ కలప్రవక్త అన్నాడు, ప్రత్యక్షత నీకు ఇవ్వబడింది అంటే దయ్యము కూడా నిన్ను ఆపలేదంటండి, దయ్యము కూడా నిన్ను మోసం చేయలేదంటండి. అయితే కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు, కొన్ని అవమానాలు గుండా నువ్వు రావాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. కానీ ప్రత్యక్షత మాత్రం తీయబడదు. దేవునికి మహిమ కలుగాక. అందుకే ప్రత్యక్షత లేకపోతే అంటాడు ప్రవక్త అంటాడు, ప్రత్యక్షత లేని ప్రతి వ్యక్తి అంట ప్రత్యక్షత కోసం అడిగి దేవుని ఎదురు పొందుకోవాలంటండి. ప్రత్యక్షత అనేది నిన్ను స్థిరపరుస్తుంది. ప్రత్యక్షత అనేది నేను గర్వించదగనగా చేయదు. నాకు ప్రత్యక్షత ఉన్నదని భుజాలు ఎత్తుకుని నా ప్రత్యక్షత ఉన్నదని చెప్పుకుంటా కదా ప్రత్యక్షత. ప్రత్యక్షత నిన్ను నేల మటుకు తగ్గిస్తుంది. క్రీస్తు యేసులాగా ప్రేమించే స్థితికి వస్తుంది, క్షమించే స్థితికి వస్తుంది. క్రీస్తు యేసు మనస్సు ఎద్దుకు వచ్చేస్తుంది, ఇక పరిపూర్ణంగా తయారవుతాం. అందుకే దేవుడు కట్టిన ఈ యొక్క సంఘాలలో జనులు ఎలాగ ఉండాలో ఒక్కొక్క విషయాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దేవునికి మహిమకులుగాక, దేవునికి మహిమకులుగాక. దేవుని సంఘంలో జనులు ఎలాగ ఉండాలంటే దేవునికి ప్రవక్త అంటున్నాడు, దేవునికి స్తోత్రం కలుగాక. ఫస్ట్ ఈ సంఘానికి వచ్చే జనులు చెప్తున్నాను పేర గౌరవించడం నేర్చుకోవాలండి. ఈ సంఘానికి వచ్చేవారు ఖచ్చితంగా గౌరవాన్ని కలిగి ఉండాలి. నీవు కూడా గౌరవించాలి. సంఘంలో జనులు ఒకరినొకరు గౌరవించుకోకపోతే అది విచ్చలవిడిగా మారిపోద్దండి. గౌరవం చాలా గొప్పది. బాప్తిస్మం, మారు మనసు ఇవన్నీ దాటి వచ్చేసాం, సంఘంలోకి భక్తి చేసేస్తున్నాం, పొలో అని భక్తి చేస్తాం. కానీ భక్తుల గౌరవం ఉందా? రెస్పెక్ట్ ఉందా? చూడండి, కాలప్రవక్త అంటాడు, మీరు గౌరవం చూపుటకు ముందు భయం కలిగి ఉండవలెను. ఎందుకని? దేవుని అందలి భయమే జ్ఞానమునకు మూలం. సామెతలో చెప్పినట్టుగా భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం అండి. భయము భక్తి ఉంటే ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. అసలు ఆ జ్ఞానం ఏంటంటే గౌరవం తీసుకొస్తుందట. చూడండి, దేవుడు గౌరవం కోరుచున్నాడటండి. దేవుడు గౌరవం కోరును, దేవుడు దాన్ని కోరును, భయము దాన్ని తెచ్చును. భయం ఉంటే గౌరవం వస్తుందట. అది ఇక్కడ చెప్పేది. అసలు భయమే లేదు అంటే నీకు అసలు గౌరవమే లేదు. ఏ విషయంలో భయపడాలి? అయ్యో పెద్ద పులి, అదే సింహం, అది కాదు. దేవుని వాక్యానికి భయపడాలి, దేవునికి భయపడాలి. చాలామంది సంఘాల్లో పాస్టర్లకు భయపడుతూ ఉంటారు. నేనంటాను, పాస్టర్లకు భయపడితే ఉపయోగపడుతుందండి. పాస్టర్ కనబడట్లకు బచ్చేయడం ఏంటండి? పాస్టర్ను నటించడం ఏంటండి? పాస్టర్ మెప్పించడం ఏంటండి? పాస్టర్ని పడగడం ఏంటండి? నాన్ సెన్స్. కాకపోతే నీకు దేవుని మధ్య సంబంధం అది. వ్యక్తిగతంగా నువ్వు దేవుడు అంటే ఒక భయం అంటూ ఉండాలి. దానికే మనం ఒక లేఖనం చదివాం. అతని పేరే యోసేపు అండి. యోసేపు వారి మధ్యనే తొయ్యబడ్డాడు, అమ్మబడ్డాడు. పోతీఫర్ ఇంట్లో పనివాడిగా జాయిన్ అయ్యాడు. లేదు, పనివాడిగా పెట్టుకున్నాడు. ఆ సంస్థ యావదాస్ అంతటిని యోసేపుకి పోతీఫర్ అప్పగించేశాడు. యోసేపు ఎంత నమ్మకస్తుడంటే ఆ ఇంట్లో ఫరో భార్య తప్ప, నాతో ఉన్నారా, అన్నిటిపైన అధికారం అతనికి ఉంది. అతను తినొచ్చు, తాగొచ్చు, ఆ మంచం మీద పడుకోవచ్చు, ఆ టేబుల్ దగ్గర భోజనం చేయొచ్చు. వారు అనుభవించే ప్రతి దాన్ని, పోతీఫర్ అనుభవించే ఆ రథాన్ని కూడా అతను ఉపయోగించుకోవచ్చు.
పోతిఫరు కూర్చునేటువంటి సింహాసనం మీద కూర్చోవచ్చు, పోతిఫరు ధరించిన ఆ యొక్క వస్త్రధారణలు అన్నీ అనుభవించవచ్చు, అన్నిటి మీద హక్కు ఉందటండి. కానీ తన భార్య మీద ఎటువంటి హక్కు లేదు. యోసేపు నమ్మకంగా అన్ని పని చేసుకుంటున్నాడు. మీకు తెలుసా, అతడు పని చేసే విధానము భయముతో చేస్తున్నాడు. అతనికి తెలుసు తన దర్శనము ఖచ్చితంగా నెరవేర్చబడద్ది. ఏంటి ఆ దర్శనం? అదిగో ఆ పన నిలబడి ఉన్నది, ఆ పను చుట్టూ 12 పనులు సాష్టంగా పడుతున్నాయి అనే ఒక దర్శనం అతనికి ఉంది. ఖచ్చితంగా అది జరిగిద్ది ఏదో ఒక రోజు నమ్మకముతో భయముతో దేవుని వైపు చూస్తూ సాగిపోతున్నాడండి. అతడు నీతివంతుడు. అతని మీద తండ్రి ప్రేమతో ఒక నిలువాటి వస్త్రం ధరించి చేశాడు. నిలువాటి వస్త్రం అంటే పైనుంచి కింద వరకు ఒకే వస్త్రము, దాని మీద 7 రంగులు ఉన్నాయట. యోసేపు ధరించిన వస్త్రము విచిత్రమైన వస్త్రం రాయబడింది బైబిల్లో. విచిత్రం అంటే ఏంటి అనుకున్నాం, కానీ ఈ కాల ప్రవర్తన విచిత్రం ఏం కాదు, 7 రంగులు అన్నాడు సింపుల్గా. ఆ 7 రంగులు 7 సంఘకాలాల వస్త్రం అన్నమాట. అంటే యోసేపు దేనికి ప్రతినిధిగా ఉన్నాడంటే యేసుక్రీస్తుకి ప్రతినిధిగా ఉన్నాడు. యోసేపు జీవితం అంతా కూడా చదివితే మీరు ఇంటికి పోయిన తర్వాత ప్రతి అంచునంచుల క్రీస్తు కనిపిస్తాడు మనకి. తోయబడ్డా, క్రీస్తు తోయబడ్డాడు. అమ్మబడ్డా, క్రీస్తు అమ్మబడ్డాడు. అన్యాయ పొందాడు క్రీస్తు, అతడు కూడా అన్యాయ తీర్పు పొందినవాడే శరసలో వేయబడ్డాడు. యేసుక్రీస్తు కూడా సిలువ అనే శరలో వేయబడ్డాడు. యోసేపు శరలో ఉన్నప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు తెలుసా మీకు? ఒకడు పానం అందించేవాడు, మరొకడేమో చెప్పాలి అంటే వంట మనిషి అని చెప్పాలి, వంట చేసేవాడు. ఇద్దరికి దర్శనం వచ్చింది, కళ వచ్చింది, ఇద్దరు విద్య కలిగి ఉన్నారు. పొద్దున్న లేచి ఏంటి అలా విచారంగా ఉన్నారు అడిగాడు యోసేపు. అయ్యా మాకు కళ వచ్చింది, దాని భావం ఏంటి అర్థం కావట్లేదంటే ఏంటి చెప్పండి అనగానే వెంటనే యోసేపు ఆ కళను తెలుసుకుని కళభావం చెప్పాడు. అయ్యా 3 రోజులు నువ్వు రాజుగారికి పానం అందించేవాడిగా, అనగా ఆ గిన్నెను అందించేవాడిగా ఉంటావు, నువ్వు రాజుగారి దగ్గర పరిచయం చేస్తావు అని చెప్పాడు 3 రోజుల్లో. అన్నట్టుగానే అతను శరసాలను జుడిపించబడ్డాడు. రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు అన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మాట చెప్పాడు. అతను మర్చిపోయాడు ఉంది బైబిల్లో. రెండోవాడు ఇతను చెప్పింది జరిగిందే, అయితే నా కలభావం ఇతను చెప్పగలని చెప్పి నమ్మకం వచ్చింది. అయ్యా నాకు కళ వచ్చింది చెప్తావంటే 3 రోజులు నిన్ను ఉరి తీస్తారు, నువ్వు చంపబడతావు అని చెప్పాడు. అలాగే జరిగింది. ఒకడు రక్షించబడ్డాడు, ఒకడు నశించిపోయాడు. సిలువ అనే శరలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు కుడివైపున వాడిని రక్షించాడు, ఒకడేమో నశింపు చేశాడు. అయితే సిలువలోనే ఉండిపోలేదు ఆయన, సమాధి చేయబడ్డాడు. 3 దినాల సజీవుడిగా బయటకు వచ్చాడు. అలాగే యోసేపు ఆ శరలో నుంచి ఉండిపోలేదు, కానీ వాడు మర్చిపోయినా కానీ దేవుడు మరలా జ్ఞాపం చేసుకొని యోసేపుని శరసల నుంచి అలా బయటకు తీసుకొచ్చాడు. యేసుక్రీస్తుని కూడా సమాధి నుంచి ఇప్పుడు తీసుకొచ్చాడండి ఆయన. బయటకు వచ్చి అంటాడు యేసుక్రీస్తు, నేనే మార్గం సత్యం జీవం, ఎవరన్నా పరలోకం పోవాలంటే ఐఎమ్ ద వే, నేనే మార్గము. ఎవరికన్నా జీవం కావాలంటే నేనే జీవము, ఎవరికైనా పునరుద్ధానం కావాలంటే ఇదిగో నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వసించిన వాడు చనిపోయిన మళ్ళా బ్రతుకుతాడు అని ఒక అభయాన్ని ఇచ్చాడండి ఆయన. అంటే క్రీస్తునందు నిత్య జీవం ఉందని, క్రీస్తునందు పునరుద్ధానం ఉందని, క్రీస్తులోనే మనం ఆయనతో ఉంటామని, పరలోకం చేరుకుంటామని ఒక దృఢమైన విశ్వాసం తీసుకొచ్చాడు. అలాగే యోసేపు ద్వారానే ఫరో యొద్దకు వెళ్ళాలి. యోసేపు యేసుక్రీస్తు ఇప్పుడు సమాధిలో తెరబడిన తర్వాత ఆయన నామము అన్ని నామముల కన్నా పై నామం అయిపోయింది. ప్రతి మోకాలు ఆయన నామం లొంగుతున్నాయి, ప్రతి నాలుక ఆయన స్తుతిస్తూ ఉంది. యోసేపు రథం మీద వచ్చేసరికి అందరూ యోసేపుని గౌరవించడం మొదలుపెట్టారు. యోసేపు రథం మీద రాగానే పనులన్నీ పక్కన పెట్టి నిలబడి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. యోసేపు బలమైన వాడు అయిపోయాడు. ఫరో కొన్న సమస్తాన్ని ఏళ్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. ఇప్పుడు యోసేపు దేవుని పట్ల భయం కలిగిన వాడిగా ఉన్నాడు. నాకు ఇంటెన్షన్ ఏంటంటే యోసేపు దానంతటికీ ఆశీర్వాద కారణానికి ఏంటంటే దేవుడంటే భయం ఉంది. ఈ అన్నిటి మధ్య శోధించబడ్డాడు. యోసేపుకి ఒకటి కాదట, నానా రకమైన శోధనలు వచ్చాయి. ఒక స్త్రీయే కాదు, వాసన ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, స్పర్శ ద్వారా, మరి రకరకాల శోధనలు అతనికి వచ్చాయి. వాటన్నిటిని యోసేపు జయించగలిగాడంటే.
ప్రభు నాన్న మహిమ కలుగాక. తన జీవితంలో ఒక మాట చెప్పాడు, నేను దేవునికి వ్యతిరేక దుష్కార్యము చేయలేను, నేను దేవుని భయపడుచున్నానని చెప్పగలిగాడు. అదొక్కటే అతన్ని నిలబెట్టిందండి. ఈరోజు దేవుడంటే ఒక భయం అంటూ ఉండాలి. అసలు దేవుడంటే భయం ఉంటేనే మనం తప్పు చేయమండి. అమ్మో దేవుడు చూస్తాడు, దేవుని దూత కూడా వస్తుంది, ఇంకా తెరవబడిందంటే 4వ పరిమాణంలో రికార్డ్ చేయబడుతుందని తెలిసిన తర్వాత పిచ్చి మాలోకి అర్థం అవ్వట్లేదా? అది రికార్డ్ అవుతుందంటే ఎలా చేయగలవు నువ్వు? ఎవడో చెప్పాడు, అది చెప్పాడు నమ్ముతున్నాం మనం. కానీ నువ్వేంటి నీకు అర్థమైతే నీ ఎదుట ఎవడో నిలబడ్డు. దేవునికి మహిమ కలుగాక. పచ్చకామలో లోకమంతా పచ్చగా ఉంటుంది. వాడు కజరు పెట్టుకుంటేనే, కజరు తీసేస్తే ఏమనిపించదు. కాబట్టి మనం ఎవరో పెట్టుకున్న కజరు పెట్టుకున్న కాదు, నీకు నీవుగా చూడగాలి, నీకు నీవుగా తెలుసుకోవాలి. నువ్వేంటో ముందు నీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ నీకంటూ సెల్ఫ్ కాన్ఫిడెంట్, నీకు ఒక మంచి నమ్మకం అనేది నీకు ఏర్పడాలి. నేను దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే నాకు పరలోకం వస్తుంది. ఎవరి కోసం వచ్చేయక్కర్లేదండి, ఎవరు మెప్పించక్కర్లేదు. మనం నాకు నేనగా దేవుని వద్దకు వెళ్ళాలి. దట్స్ ఆల్. దానికి నేనేం చేయాలో అది చేస్తాను అనేది వ్యక్తిగతమైన అనుభవం అండి. అది ఎవడు నిన్ను పరలోకం తీసుకెళ్ళి అని ఊస్తే పరలోకం ఈ గొట్టంలో పెట్టి ఊస్తే పరలోకం వాడు పంపడండి. నీకు నీవుగానే సిద్ధపడాలి. ఏ వ్యక్తి నిన్ను పరలోకం చేర్చలేడు. ఏ వ్యక్తి నీకు సాక్ష్యాన్ని ఇచ్చి నిన్ను తీసుకెళ్ళలేడు. నీ సాక్ష్యం నీదే. నీ విషయంలో సాక్ష్యం ఇచ్చేవాడు వాడి వీడు కాదు, నీ సాక్ష్యాన్ని కాపాడేవాడు దేవుడు. సాక్ష్యం ఇచ్చేవాడు ఒకడు కలడు అన్నది బైబిల్ తెలుసా మీకు? సాక్ష్యం ఇచ్చేవాడు ఒకడు కలడు. ఎవడో వీడు వాడు సాక్ష్యం కదా ఇవ్వాల్సింది. నీ కోసం ఒక ఆయన సాక్ష్యం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన నచ్చితే చాలు. ఒకసారి ఒక ఆయన ఆడిటోరియంలో ఒక గిటార్ వేస్తున్నాడంట. గిటార్ వేస్తున్నప్పుడు అతను వాయిస్తున్నాడు. జనులందరూ కూడా అతను వాయిస్తున్న దానికి జనులు చాలా కేరింతలు కొడతా ఉన్నారు, వీళ్ళ వేస్తూ ఉన్నారు, చెప్పలు కొడతా ఉన్నారు. అతను పాట పడుతున్నా, వాయిద్యం వాయిస్తున్నా జనులందరూ కూడా బా ఎంత అద్భుతంగా పాడావు, అద్భుతంగా వాయించావు, ఎంత మధురంగా ఉంది అని అందరూ కేకలేస్తుంటే అతను చాలా బ్యాలెన్స్డ్గా ఉండి ఉప్పొంగకుండా అతని పైన దాన్ని ఏమంటారు, ఆ పై గదిలో ఆ టెర్రస్ పైన తనకు నేర్పిన గురువు అక్కడ కూర్చున్నాడట. అతని వైపు చూస్తున్నాడు. ఇక్కడ క్యాలెండర్ కొడుతున్నారు, ఏం వేస్తున్నారు, అబ్బా ఎంత బాగా చేసావు, ఎంత మంచిగా పాట పాడావు, వాయిద్యాలు వాయించావు, ఎంత మధురంగా ఉంది, ఇంకా చెక్క చేయి, చాలా బాగుంది అంటుంటే వాటికి పడిపోకుండా వీటి మెప్పులు కాకుండా వీటి శబ్దం పైన లక్ష్యమించకుండా తనకి నేర్పిన గురువు వైపు చూశాడట. అతను అన్నాడట బాగుంది అన్నట. అప్పుడు తృప్తిగా ఉన్నాడంటండి. ఎక్కడి నుంచి రావాలి మనకి సాక్ష్యం? సమాజంలోంచి పెద్దగా ఉంటుంది, ఉడిపోద్దండి. అది 1000 రూపాయలు అప్పించావునుకో మంచోడివి, 1000 రూపాయలు మళ్ళీ అప్పటి కొనుక్కోండి చెడ్డోడివి. ఖచ్చితంగా పక్కా. అవునా కదా? కొంత దూరం వచ్చి సాయం చేస్తే, పనులు చేస్తే, కూడా చెప్పిందలు చేస్తే మంచోడివి. నీకు నీవిగా బతుకుతుంటే నువ్వు చెడ్డోడివి. జనాభా ప్రజల్లో సాక్ష్యం ఉంటుంది, ఉడిపోద్దండి. మనకు కావాల్సిన జనాభా సాక్ష్యం కాదు. అదిగో ఒక గురువు ఉన్నాడు, బోధకుడు, ఆయన ఇవ్వాలి సాక్ష్యం. ఆయన అంటాడు, ఇదిగో నాకు ఇష్టానుసారుడు. ఆ దావీదు కోసం ఆయన ఇచ్చాడండి. కానీ నా ప్రియ సోదరుల, దేవుడిచ్చే సాక్ష్యం చాలా గొప్పది. ఆయన ఎలా ఇస్తాడా, ఆయనకి ఎలా నచ్చాలా అనేది వ్యక్తిగతమైన ఆలోచన మనకు రావాలి. అందుకోసం మనం సిద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ ఏమంటే భయం అనేది ముఖ్యమండి. ముగించే ముందు చూడండి, ముందు అసలు గౌరవానికి ముందు నీకు భయం ఉండాలి. ఫస్ట్ భయం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా వస్తాయి. ఒకడు ఏం చేస్తాడు, భక్తి ఉంటుంది, భయం ఉండదు. అమాంత గుడికాడికి వస్తారు, చెప్పులు తెస్తారు, ఏం చేస్తారు, చెప్పులు చేస్తారు, కలగ తీసుకుంటారు, చిలుక వేసుకుంటారు, ఒక బట్టి పెట్టేసుకుంటారు, అంతే ఎక్కేసి వెళ్ళిపోతారు. ఎవడో పొడుతారు, ఎవడో చంపుతారు, మళ్ళీ వస్తారు, కలగ తీసుకుంటారు, మళ్ళీ బొట్టు ఇలా పెట్టేసుకుంటారు. అది భక్తి. కానీ అందులో ఏం లేదు, భయం లేదు. కానీ ఇక్కడ ఏమైపడింది, యెహోవా యందలి భయము ప్లస్ భక్తి జ్ఞానము తీసుకొస్తుంది అన్నాడండి.
ఈరోజు భక్తి చేయటంలో అందరూ బిజీగా ఉన్నారు తెలుసా మీకు? ఎవరు ఖాళీ లేరండి. మీరు ఎవరిని అడగండి, 40 రోజులు చేసేవాళ్ళు ఉన్నారు, భవని మాలు వేసుకునే ఉన్నారు, నల్లబట్టలు వేసుకున్న వాళ్ళు, తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు, గ్రే బట్టలు వేసుకుని ఉన్నారు, రకరకాల బట్టలు, పసుపు బట్టలు వేసుకుని ఉన్నారు, తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, అయ్యో రకరకాల ప్రజలు ఉన్నారు. అంటే అందరూ భక్తిపరంగా గుడ్డలు లేకుండా చేసేవారు కూడా ఉన్నారు. అందరు బిజీగా ఉన్నారు, అందరూ భక్తి మార్గంలో ఉన్నారు. కానీ ఏం లేదంటే భయం అనేది లేకుండా భక్తి ఉన్నదండి. అందుకే భక్తి ఉన్నది అక్కడ, భయం లేదు అనకూడదు. కానీ ఏమండి, హిందూ దేవాలయ గుళ్ళ మీద బూతుపాటలు పెడుతున్నాయండి. ఏంటది? హిందువుల దేవాలయాల మీద బూతుపాటలను పెడుతున్నాయి. ఒకసారి వెళ్తుంటే బూతుపాటలు వేస్తున్నారు, అక్కడ డబల్ మీనింగ్ పాటలు వేస్తున్నారు. అక్కడ ఏమనుకోవాలి ఇప్పుడు? అది భయం. అది భయమా భక్త? అది భక్తి మాత్రమే, భయం లేదు అందులో. భయం లేదు ప్లస్ పవిత్రత లేదు. దేవుని ముందు కుప్పుగొంతలేంటి, దేవుని ముందు అలలుతుడు ఆటపాటలేంటి, దేవుని ముందు సినిమా పాటలేంటి, దేవుని ముందు ఐటెం సాంగ్ ఏంటి? అసలు అర్థం కావట్లేదు నాకు. అంటే ఆయన కూడా ఐటెం చేస్తాడా? అంటే అక్కడ ఏముందంటే భక్తి ఉంది కానీ పవిత్రమైన భయము లేదు. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులైన అన్నాడు ఇక్కడ. ఈయనేమంటే నేను పరిశుద్ధుని, నేను ఎలాగైతే పరిశుద్ధునో మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ భక్తి ఉంది కానీ పరిశుద్ధత లేదు, భక్తి ఉంది కానీ భయం లేదు. ఇక్కడ ఇందులో భక్తి ఉన్నది, భయం ఉన్నది, జ్ఞానం ఉన్నది, దాని ద్వారా వచ్చే గౌరవం ఉన్నది. సో భక్తే మేను పునాదండి. ఇక్కడ దేవుడంటే భయం కలిగి ఉండాలి. ఎలా ఫీల్ అవ్వాలంటే, అమ్మో నేను ఈ చీకటి గదిలో ఉంటే ఆయన 4వ పరిమాణంలో రికార్డ్ చేస్తున్నాడు. మీకు తెలుసా 4వ పరిమాణం ఒకటి ఉందని? ఎంతమంది తెలుసు? వీ హ్యావ్ 4th డైమెన్షన్. మనకి 4వ పరిమాణం ఉంది. ఈ 4వ పరిమాణం ఏంటి తెలుసా? గాలిలో ఉన్న స్వరాలన్నీ ఇటిని రికార్డ్ చేస్తుందండి. మనకి నిలబడి సాక్ష్యం ఇస్తామని చూసావా, అది కూడా రికార్డ్ అవుతుంది. మనం పాట పాడతాం చూసావా, అది కూడా రికార్డ్ అవుతుంది. మీకు తెలుసా, దేవుడు ఒక్కొక్కరికి ఒక దూతనే ఇచ్చి కెమెరా పెట్టి పంపించాడట. కెమెరా పెట్టి ఇలాగ ఎక్కడికి వెళ్ళినా నీకు కూడా కెమెరా వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, 4 తలుపులు వేసుకున్నా సరే దాన్ని ఆపలే. ఆ దూతని 3 తలుపులు వేసుకుని అబ్బాయి ఎవరో లేరు ఇక్కడ, ముగ్గురు లేదు, మన ఇద్దరు అందం, అక్కడ కూడా వస్తుందండి కెమెరా. ఇది తెలిసినప్పుడు పిచ్చి మార్గమంట నువ్వు నా భాషలో. నీకు అర్థం కావట్లేదా? నీకు నీవే అక్కడ లెక్క చెప్పుకోవాలని తెలిసినప్పుడు ఎవరికి భయపడాల్సింది అసలే, ఎవరి కోసం చేయాలి నువ్వు అసలే. అందుకే ఖచ్చితంగా నువ్వేంటో తెలుసుకో. ఫస్ట్ నీకు వెనక ఒక దూతున్నది, అది రికార్డ్ చేస్తుంది. రహస్య గదిలో మాట్లాడుకున్న విషయాలు కూడా రికార్డ్ చేస్తుంది. చీకటి గదిలో సంచరిస్తున్న నీ వైపున ఒక కెమెరా ఉంది. 4వ పరిమాణంలో రికార్డ్ అవుతుంది అని ఎవరు చెప్పారు? ఎవరినైతే కాల ప్రవర్తన నమ్ముతున్నావో ఆయనే ఉలినమైన వ్యక్తే చెప్పాడు. ఈ 4వ పరిమాణంలో రికార్డ్ అంతా అయ్యి ఒక ట్రాక్లో పెట్టబడద్దంట, ఆల్బమ్లో ఉంచుతాడు దేవుడు. నువ్వు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి విడిచిపెడితే దాన్ని తీసి కాల్చేస్తాడు ఆయన. నువ్వు పశ్చాత్తాపడకుండా అలాగే ఉంచుకున్నావు అనుకో, ఏ తేలికొట్టు దొంగలాగా ఉన్నావు అనుకో, ఆ రికార్డు తీసి నువ్వు చనిపోయి సమాధి చేయబడి లేపబడి 1000 ఏళ్ల పని తర్వాత పునరుద్ధానం దినమందు ఆ సింహాసనం నిలబడినప్పుడట నీకు సంబంధించిన దూత వచ్చి నీ రికార్డు తీసి, ఇదిగో ఈ తెల్ల బోర్డు మీద, ఇది ఇక చిన్న బోర్డు, అక్కడ పెద్ద బోర్డు ఉంటుంది, డిటిఎస్ పెద్దది, 70mm కాదు పెద్దది, ఇంకా అక్కడ ఆన్ చేస్తాడట. నీ పిక్చర్స్ వచ్చేస్తాయి, వాయిస్ వచ్చేస్తుంది, నీ చాటింగ్ వచ్చేస్తుంది, నీ ఫొటోస్ వచ్చేస్తాయి. ఇది చెప్పుకుంటాకి సరదా అనిపిస్తుంది మీకు, ఖచ్చితంగా జరిగిద్దండి. 4వ పరిమాణంలో మనం చేసే ప్రతిదీ రికార్డ్ అయ్యింది. నేను చేసేది, నువ్వు చేసేది, మనం చేసేది అన్ని రికార్డ్ అయిపోయారా? వాటన్నిటినీ మన గనక ఒప్పుకోగలిగితే క్షణంలో దేవుడు దాన్ని తీసేస్తాడు, మరుపరిసలో పడేస్తాడు. ఒప్పుకోకుండా నేను బాగానే ఉన్నా అని చెప్పి నువ్వు గనక అలాగే గనక నటిస్తూ నటన మారిగా నటన చేసే వ్యక్తిగా ఉన్నావు అంటే గనక
అది నీకు దేవునికి సంబంధించిన కార్యము. ఆ దినాన ఎవరు ఎద్దకు రారు, నేను ఎవరు కాపాడలేరు. ఆ యొక్క డైరెక్ట్గా వేసి నేను బాగానే ఉన్నాను, నేనేం తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నాను అనుకునే సమయంలో నీ వీడియో ఆన్ చేసినప్పుడు ఆ వైట్ బోర్డు మీద వైటే కనిపించాలి. ఏం కనిపించాలి? వైటే కనిపించాలి. నీ బొమ్మ వచ్చింది, కొంపదీసి నీ బొమ్మ వచ్చిందా, అయిపోయినట్టు నీ పని. నీ తైతిక వేషాలు వచ్చాయా? ఖచ్చితంగా. రహస్య గదిలో, రహస్య కార్యాల్లో, ఫోన్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇంకా ఇన్స్టాగ్రామ్లో పిచ్చి పిచ్చి వేషాలు వేసేవా? ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. దాన్ని ఎవరు తీయగలరు? పాస్టర్ తీయలేడు, సపోర్ట్ చేయలేడు. ఒకవేళ పాస్టర్ గారు నా కుమార్తె ప్రభువా తీసే ప్రభు అంటే యు షట్ అప్, యు గెట్ అవుట్ అంటాడు. ముందు నన్ను నోరు మూసుకొని బయటకు పో అంటాడు అంట. నేనేం చేయాలి? ఇక్కడ ఏడ్చు కావాలంటే పాస్టర్లో ఏం తప్పులేని కప్పేయచ్చు ఇక్కడ, కానీ అక్కడ మాత్రము కప్పించలేము. పాస్టర్లు కూడా అక్కడికి వస్తారు, ప్రవక్తలకు వస్తారు, అపోస్తులు వస్తారు, అబద్ధ అపోస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వాక్యాన్ని వ్యతిరేకమైన వారు, ఇంకా చెప్పండి అన్నీ తెలుసు కూడా దొంగలా ప్రవర్తించేవారు, వేషధారులు అక్కడికి వస్తారండి. అక్కడికి ఆ వైట్ బోర్డు మీద నీ బొమ్మ కనిపించకూడదు అనుకుంటే, 4వ పరిమాణంలో ఒకటి ఉందని నమ్మగలిగితే, జనులు ముందు భయం కలిగి తప్పు చేయకుండా, పాపము చేయకుండా, ఇది భయం నిన్ను కాపాడుతుంది. లేదు నేను చేసుకుని పోతాను, ఎవరికి తెలియదు, ఇదిగో ఒక విషయం చెప్తాను ఎవరికి చెప్పకే అన్నారంట. వాళ్ళు వెళ్ళి ఒక విషయం చెప్తాను ఎవరికి చెప్పకే అన్నారంట. వాళ్ళు వెళ్ళి ఒక్క విషయం చెప్తాను నీకు తప్ప ఎవరికి చెప్పలేదు అన్నారంట. అందరికి వెళ్ళిపోయింది, ఇంకేముంది? అలాంటిదే ఇది కూడా. అందుకే బైబిల్ ఉంది, మరుగనేది ఒక రోజున బయలుపరచబడటం తప్పదు. నేను దాయొచ్చు, నువ్వు దాయొచ్చు, మనందరూ కూడా చక్కగా తెలివితేటలు కలిగి మన జ్ఞానంతో దాచేయచ్చు. కానీ దేవుడు దాన్ని విడిచిపెట్టి తవ్వి బయట తీసుకొచ్చి తెర మీద చూపించబోతున్నాడు. ఒక రోజు రాబోతుంది తెలుసా? మీరు అనుకుంటున్నారా? మనమందరము ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడే సమయం అవుతున్నది. మనము కూడా విమర్శ చేయబడతాము, తీర్పు చేయబడం. కానీ గుర్తుపెట్టుకోండి, తీర్పుకి విమర్శకి తేడా తెలుసుకోండి. పేద తీర్పులోకి రాము కానీ విమర్శలోకి మాత్రం వస్తామండి. వధువు తీర్పులోకి రాదు, ఎగ్జాక్ట్లీ రాదు. వధువు శ్రమలోకి పోదు, ఎగ్జాక్ట్లీ పోదు. శ్రమలు తప్పించబడుద్ది, తీర్పు తప్పించబడుద్ది. దేవుని మహిమ కలుగాక. కానీ న్యాయపీఠం ఎదుట మనం విమర్శ చేయబడతామట. ఎలా? ఆ 6వ పరిమాణంలో ఆ దూత అంటుంది, కొంచెం కాలం ఉండు, నేను విమర్శించే ఒక సమయం వస్తుందని చెప్పింది. నన్ను విమర్శిస్తారా? నేను నా బోధన నన్ను అంటుంటే అది పేతురునా? పౌలు కూడానా? పౌలు కూడా, పేతురు కూడా. ఎవరినైనా సరే విమర్శించిన తర్వాతే యేసును చూడొచ్చు అనే దూత అన్నది. ఎందుకంటే ఆయన అన్నాడు, నాకు ఒక ఆశ ఉండిపోయింది, యేసు చూడగొరుచున్నాను అన్నాడు అన్నమాట ఆ ప్రవక్త. లేదు నీకు కొంత విమర్శ కాని ఉంది అంటే నేను అర్థం ఏంటి? మనం చేసే కార్యాలన్నిటినీ కూడా ఒక విమర్శ అనేది జరిగి అప్పుడు లోడ్ పంపిస్తాడనమాట. ఒక మాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడంటే, ఈయన బాంబు పట్టుకొచ్చి ముందు చెక్ చేస్తాడనమాట. అది కియ్యం అనుకోండి, మధ్యకి బ్యాగులు తీసేసారు, దాంట్లో ఏం పెట్టావు, ఆ బాంబు తీసేయాలన్నమాట. అలా ఒక సెక్యూరిటీ ఎలా చెక్ చేసి లోడ పంపిస్తున్నాడో, అలాగే దేవుని రాజ్యంలోకి వెళ్ళే ముందు విమర్శ చేయబడిన తర్వాతే దేవుని రాజ్యంలోకి వెళ్తున్నామనే విషయాన్ని మీరు అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. పేరా ఎంత ఒక మాల్లోకి వెళ్తేనే అంత కాపాడుకుంటున్నారంటే తెలివితేటలతోటి. ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నా సరే ఇంకా చెక్ చేస్తారంటే భద్రత. అలాగే దేవుని రాజ్యంలోకి కూడా ప్రవేశించే ముందు విమర్శ చేయబడిన తర్వాత ఆ విమర్శ చేసినప్పుడు నీకో దూత, నాకో దూత, మనందరికీ ఒక్కొక్క దూత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. హలో, నీ దూత నీతోనే డే 1 నుంచి, స్టార్టింగ్ రోజు నుంచి కూడా ఉంది. పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా ఆ దూత నీ కూడానే ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గారి చుట్టూ యెహోవా దూత ఉండి కావలి కాస్తుందట. అది కావలి కాస్తూ ఉంటుంది, నీ తప్పులు కూడా రికార్డు చేస్తూ ఉంటుంది, నిన్ను కాపాడుకుంటూ ఉంటుంది, నీ తప్పులు కూడా రికార్డు చేస్తూ ఉంటుంది.
నీ పాపాలు కూడా రికార్డ్ చేస్తుంది. నిన్ను కాపాడతాం ఖాయమే, రక్షించడం ఖాయమే, కానీ నువ్వు చేసే తప్పులు కూడా చూస్తుంది. అది నేను కాపాడటానికి ముందు అది చూడాలి కదా. నీ మనం చాలా సందర్భాలు సాక్షి పెడతాం. వెంట్రుక అంత వాస్తులో చచ్చిపోతున్నాం, అమ్మాయి బాబాయ్ అయిపోతాడు, చచ్చిపోతాడు, ఈ పాటికి మర్చిపోతాడు, ఎత్తెదురు పైకి ఈ బడ్డాన్ని మర్చిపోతాడు. అయ్యి బాబాయ్ దేవుడు ఏం చేసినాను, వెంట్రుక అంత అసలు కాపాడాడమ్మా. ఎవరు కాపాడారు? ఆయన దోతొచ్చి జస్ట్ అలా లాగితే, అలా తప్పిస్తే మరణం నేను దాటి వెళ్ళిపోయిందండి. మరి ఆ తప్పించినప్పుడు నువ్వు తప్పులు చేసినప్పుడు కూడా రికార్డ్ చేయలేకుంటావు నువ్వు. నేను తప్పించడానికి దూత కళ్ళు కాసుకుంటూ కాపాడుతున్నప్పుడు, కంటికి రెప్పలా కాపాడుతున్నప్పుడు నువ్వు చేసే తప్పులు ఒప్పులు అన్నీ రికార్డ్ చేస్తుందంటండి. అది అంతా ఉన్నారా? యెహోవా యందు భయభక్తులు గారి చుట్టూ యెహోవా దూత కావలి ఉండి వారిని కాపాడన్నమాట ఎంత వాస్తవమో, నీ తప్పులు కార్యాలు కూడా రికార్డ్ చేస్తున్నందుకు మాత్రం వాస్తవం, అదే వాస్తవం కూడా. సో అదే వచ్చి ఏం చేద్ది అంటే నీ ప్రొజెక్టర్ ఓపెన్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇలా పెడుతుంది. అక్కడ కనుక ఏ బొమ్మ కనిపించకపోతే దేవునికి స్తోత్రం. అక్కడ కనిపించాలంటే ఇక్కడ నువ్వేం చేయాలి? మొత్తం దాన్ని ఒప్పుకోవాలంటే ముందు భయం ఉండాలి. అసలు దేవుడంటే భయం అనే ఒక మెట్టు ఎక్కితే చాలు, ఆటోమేటిక్గా భక్తి ఎలా చేయాలో, ఎలా గౌరవించాలో అన్నీ వన్ బై వన్ అర్థమవుతాయి. ఫస్ట్ గౌరవం ముందు భయముతో స్టార్ట్ అవుద్ది. దేవుని మహిమ కలుగాక. దేవుడే గనుక ఆయన గౌరవమును పాత్రుడై ఉన్నాడు. ఫస్ట్ దేవుణ్ణి గౌరవించి నేర్చుకోవాలి. ముందు నువ్వు మనుషుల కన్నా, ప్రవక్తల కన్నా, పాస్టర్ల కన్నా, నీ తోటి పెద్దల కన్నా ముందు ఫస్ట్ వ్యక్తిగతంగా ఎవరిని గౌరవించాలి? దేవుని గౌరవించాలి. ఎందుకు? ఆయన గౌరవానికి పాత్రుడు. మనం ఆయనను గౌరవించవలసి ఉన్నామంటున్నాడు ప్రవక్త. ఆయనకు భయపడవలసిన వారమే ఉన్నామట. భయపడితేనే గౌరవం వస్తుంది. ఫస్ట్ దేవుడు అంటే భయం ఉందనుకోండి, అప్పుడు దేవుడిని ఏం చేస్తాం? రెస్పెక్ట్ ఇస్తాం. దేవుడు నాకంటే ముందు వచ్చేసాడని భయం ఉందా నీకు? అసలే మీకు తెలుసా, తన పిల్లలు 8:30 కల్లా కూడుకుంటారు అనగానే యేసుప్రభు 8 గంటలకు వచ్చేస్తాడు ఇక్కడికి. మనం ఎప్పుడు వస్తున్నావు? పాటలు అయిపోయి వస్తున్నాం. కొంతమంది చందా అయిపోయి వస్తారు, కొంతమంది సాక్ష్యం అయిపోయి వస్తూ ఉంటారు. అలా లేటుగా రావటం వల్ల అది అర్థం నీకు అసలు భయమే లేదు అని అర్థం. అక్కడ నువ్వు చెప్పక్కర్లే, నీ వైఖరి, నీ యాటిట్యూడ్ అంతా కూడా నువ్వేంటో బయలుపరుస్తుందండి. అంటే నీకు అసలు భయమే లేని భక్తి చేస్తున్నావు. ఆ బయటోడికి నీకు ఏ తేడా లేదు. అదే నీకు భయం ఉందనుకో, దేవుని గౌరవిస్తావు. దేవుని ఎప్పుడు గౌరవిస్తావు? కరెక్ట్గా ముందు వచ్చారనుకోండి, ఇంటర్వ్యూకి ఎప్పుడెవరా అందరూ ఇంటర్వ్యూకి వెళ్ళనుకోండి, కరెక్ట్గా ముందు వచ్చారనుకోండి, మనం ముందు ఉండాలా, ఆయన ముందు ఉండాలా? చెప్పండి, మనమే ముందు ఉండాలి. అంతేగాని అందరికన్నా వెనకాల లేట్గా వచ్చి చెప్పండి అంటే ఎలా ఉంటుంది? గౌరవంతో కూడింది. కానీ అసలు నీకు భయం ఉంటే పాటలు అయిపోయారా అనే భయము పీక్ తినాలి. నిన్ను సాక్ష్యం అయిపోయిందని పీక్ తినాలి. పాటలు అయినాయా? అయితే నీ నష్టం ఏంటి? నేను లేకపోయినా పాడతాను. మాకు పాడతారు ఏంటి? ఏమన్నాను? ఆయన పాడుతున్నారు, నేను పాడతాను, పాడతాను. నాకు ఇష్టమైతే వస్తాను, మానేస్తాను. ఒక ఆయన ఉండాడు పాతకాలంలో, ఎప్పుడు చెప్పినా అన్నీ అయిపోయి వచ్చేవాడు. 11:30 అయిపోయేది, ముగింపుకి వచ్చేవాడు. 50 అంటే అంటాడు. మరి బాబాయ్ కదిపితే కదిలేలా ఉండని చెప్పి ఆయన జోలికి వెళ్ళా. ఇక ఆయన టైం అయిందే, చచ్చేదాకా అలాగే ఉన్నాడు పరిస్థితి. ప్రెసిడెంట్ ఎప్పుడు మారలేదు. చూడండి, గౌరవం అనేది భయంతో కూడా ఉంటుంది. ఈ కాల ప్రవర్తన నాడు దేవుడు తానే ముందే ఇక్కడికి వచ్చినట్లయితే ఆయన అనుకున్నాడు, నా పిల్లలు ఇప్పుడు వస్తారు, ఈ టైంకి వస్తారు, నన్ను ఆరాధిస్తారని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడట. తెలుసుకోండి ఈ మాట. నన్ను ఆరాధిస్తారని ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఆరాధించే ఆరాధికులు ఏం చేయాలి? పెద్దలు గడ వచ్చి దేవుణ్ణి ఆరాధించాలండి. అది గౌరవం అంటే. ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయాలి భక్తి అంతా భయంతో కూడింది. దేవుని మహిమ కలుగాక. మనం ఆయన గౌరవించాలి అని భయపడాలి. ఎందుకంటే దేవుడు గౌరవాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమ కలుగాక. ప్రవక్త అన్నాడు, తన దాసులందరి కొరకు దేవుడు తన దాసుల పట్ల గౌరవమును కోరుకుంటున్నాడండి.
ముందు దేవుడు అంటే గౌరవం ఉండాలి. రెండోది దేవుడు పంపిన తన దాసులంటే గౌరవం ఉండాలి నీకు ముందు. భక్తి పరంగా చెప్తున్నాను, నేను భక్తి మార్గంలో విషయాలు చెప్తున్నాను. ముందు దేవుడు అంటే గౌరవం ఉండాలి. దేవుడు పంపిన దాసులు, ప్రవక్తలు కావచ్చు, అపోస్తులు కావచ్చు, సువార్తికులు కావచ్చు, కాపర్లు కావచ్చు, ఉపదేశాలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నిన్ను హెచ్చరించేవారి పట్ల, నేను గద్దించేవారి పట్ల, నిన్ను వాక్యంతో పోషించేవారి పట్ల, నీకోసం ప్రార్థించేవారి పట్ల అట్లీస్ట్ రెస్పెక్ట్, గౌరవం అనేది ప్రాముఖ్యమైన కార్యం. దేవుడు చెప్తున్నాడు, ప్రవక్త అన్నాడు, దేవుడు తన దాసుల పట్ల గౌరవమును కోరుచున్నాడు. వారు ఆయనను దాసులని మనము ఎలాగ తెలుసుకుంటామనగా, వాక్యము ద్వారా వారు ఆయన దాసులని బయలుపడికి రావాలంట. వారు చెప్పేది వాక్యమే తప్ప పిట్ట కథలు కాదు, కల్పన కథలు కాదు, ఏవో చెత్త లోక కార్యాలు కాదు. కానీ బైబిల్ వాక్యాలు వారు బోధించుతున్నారని, దాని ద్వారా నేను జీవిస్తున్నానని నీకు గ్రహింపచ్చినప్పుడు ఆ యొక్క సేవకులను, అది ప్రవక్తలు కావచ్చు, అపోస్తలు కావచ్చు, శ్రోతలు కావచ్చు, సంకాపులు కావచ్చు, దాసులైన వారిని గౌరవించాలంతే. రెస్పెక్ట్, దాసులను గౌరవించవలసిన అవసరం ఉంది. ఎలియాజరు ఒక మంచి దాసుడు, అతను గౌరవించి అంటాడు, అతను యెహోవా చేత దీవించబడిన వాడా లోనికి రమ్ము. దేవుడికి మహిమ కలుగాక. రెస్పెక్ట్, దేవుడంటే ముందు భయము, దేవుడంటే ఫస్ట్ గౌరవం ఆయనకి ఇవ్వాలి. ఆయన గౌరవం ఇవ్వటం నేర్చుకున్నావు అంటే, ఆయన ఎవరినైతే గౌరవించమని చెప్తున్నాడో వాళ్ళందరూ కూడా గౌరవించి నేర్చుకుంటాం. కాబట్టి 1 by 1 నేర్చుకుందాం. ఖచ్చితంగా భయముతో ఉండండి, రెస్పెక్ట్ ఇవ్వండి. ముందు దేవుడి పట్ల గౌరవం ఉంచండి. దేవుడు పంపిన ప్రవక్త విలియం బ్రహ్మ పట్ల ఒక గౌరవం కలిగి ఉండండి. విలియం బ్రహ్మ బోధించే సేవకుడి పట్ల గౌరవం కలిగి ఉండండి. దేవుడు మేము దీవించినాక దేవుని మందిరంలో జనులు గౌరవం కలిగి ఉండవలెను. గాడ్ బ్లెస్ యు ఆల్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మనందరం